గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు టుడేస్ ద హిందూ అనాలిసిస్. ఈ రోజు హిందూ అనాలిసిస్ స్టార్ట్ చేసే ముందు చిన్న అనౌన్స్మెంట్ అండి. యూపీఎస్సీ ఇన్ఫినిటీ అండ్ ఆఫ్లైన్ కోర్సెస్ అనేవి మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. సో యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఫీజ్ జస్ట్ 60,000 రూపీస్ మాత్రమే. యూపీఎస్సీ ఆఫ్లైన్ మీరు జాయిన్ అవ్వాలంటే ఎంవిపి కాలనీ విశాఖపట్నంలో మన ఇన్స్టిట్యూట్ ఉంటుంది. మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చు. వైజాగ్ అనేది ప్రిపరేషన్కి ఎంత మంచి ప్లేసో మీ అందరికీ తెలుసు. సో 70,000 రూపీస్ మాత్రమే ఆఫ్లైన్. సో ఈ ఫీజు కూడా 7th డిసెంబర్ వరకే ఉంటుంది. 8th డిసెంబర్ నుంచి ఇది 70,000 అవుతుంది ఆన్లైన్ ఫీజు. ఆఫ్లైన్ ఫీజు 80,000 రూపీస్ అవుతుంది. వీటిని కూడా మీరు ఒకేసారి కట్టాల్సినటువంటి అవసరం లేదు. నెలకి 5,000 చొప్పున కూడా మీరు చక్కగా కట్టుకుంటూ జాయిన్ అవ్వచ్చు. సో ఆల్ యూ నీడ్ టు డూ ఈస్ కాల్ దిస్ నెంబర్ 7893899553. ప్రత్యూష మేడం నెంబర్కి ఫోన్ చేయండి. మేడంతో మాట్లాడి వైజ్ డెసిషన్ అనేది తీసుకోండి. చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సెస్ అండి. మన ఇన్స్టిట్యూట్లో 5 ఆప్షనల్స్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఒకటి యాంథ్రపాలజీ, రెండవది సోషియాలజీ. యాంథ్రపాలజీ అండ్ సోషియాలజీ ఈ రెండు నేను చెప్తాను. పిఎస్ఐఆర్ పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఈ రెండు సురేష్ సార్ చెప్తారు. తెలుగు లిటరేచర్ సీతాపత్ సార్ చెప్తారు. మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చు. మనకి ఆప్షనల్స్ కూడా మీరు ఇన్స్టాల్మెంట్స్ లో పే చేసేటటువంటి ఆప్షన్ మీకు కల్పిస్తున్నాము. అండ్ ఇండివిజువల్ సబ్జెక్ట్ వైజ్ కోర్సెస్ కూడా మీరు తీసుకోవచ్చు. ఏ సబ్జెక్ట్ తీసుకున్నా జస్ట్ 5,000 రూపీస్కే వస్తుంది. నేను హిస్టరీ టీచ్ చేస్తానమ్మా. హిస్టరీ చెప్తున్నాను, మీరు తప్పకుండా తీసుకోవాల్సినటువంటి కోర్సు. ఏన్షియంట్ హిస్టరీ, మిడీవల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ, పోస్ట్ ఇండిపెండెన్స్ హిస్టరీ, వరల్డ్ హిస్టరీ, దీంతో పాటు ఆర్ట్ అండ్ కల్చర్ అండ్ వీటన్నింటితో పాటు కాంప్రహెన్సివ్ అండ్ ద బెస్ట్ నోట్స్ కలిపి రికార్డెడ్ క్లాసెస్ మీరు తీసుకుంటే జస్ట్ 5,000 రూపాయలకే మీకు క్లాసెస్ అనేవి రావడం అనేది జరుగుతుంది. చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. మీకు చాలా చాలా వాల్యుయేషన్ అనేది ఉంటుంది. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం అయితే అసలు ఒమ్ము కాదు. మళ్ళీ నేను చెప్తున్నాను. ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మా, మీరు మన ఇన్స్టిట్యూట్లో ఏ కోర్స్ జాయిన్ అవ్వాలనుకున్నా తెలుగు రాష్ట్రాల్లో ఏదో ఒక ఇన్స్టిట్యూట్ ద బెస్ట్ అనుకుంటారు కదా. ఇది సో ఫార్ ద బెస్ట్ అదర్ దెన్ ఎల్టీఎక్స్ క్లాసెస్. ఆ ఇన్స్టిట్యూట్ని మన ఇన్స్టిట్యూట్నే కంపేర్ చేయండి. సో బేసిక్స్ నుంచి బ్యాక్గ్రౌండ్ నుంచి చెప్తున్నారు లేదా కంపేర్ చేయండి. టీచింగ్ స్టైల్ కంపేర్ చేయండి అండ్ టీచింగ్ మెథడాలజీ కంపేర్ చేయండి. ఫీజ్ కంపేర్ చేయండి. వ్యాలిడిటీ కంపేర్ చేయండి. ప్రతిదీ పక్కన కంపేర్ చేసి నిజంగా మీరు కన్విన్స్ అయితేనే మన ఇన్స్టిట్యూట్ మీకు న్యాయం చేస్తుందని కన్విన్స్ అయితేనే మీరు మన ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వండి. ఓకేనా నాన్న? సో మీరు వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి కూడా చక్కగా జాయిన్ అవ్వచ్చు. www.ltxclasses.com. ఓకేనా? రైట్. సో మరి ఇప్పుడు హిందూ అనాలిసిస్లోకి వెళ్ళిపోదాం. వినండి అమ్మా. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే మొదటి ఆర్టికల్ వచ్చేసి నో మూవ్ ఫర్ ఈ ఓటింగ్, రిజ్జు టెల్స్ లోక్సభ. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 అండి. గవర్నెన్స్ రిలేటెడ్ ఆర్టికల్. చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 8 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. జాగ్రత్తగా వింటే క్లియర్గా మీకు ఈ ఆర్టికల్ అనేది అర్థమైపోతుంది. బ్యాక్గ్రౌండ్ నుంచి డీటెయిల్డ్గా ఇన్ డెప్త్ ఈ ఆర్టికల్ని అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా వినండి. బిఫోర్ ఎక్స్ప్లెయినింగ్ దిస్ ఆర్టికల్ చిన్న మాట అండి. మన హిందూ అనాలిసిస్ వెనక కానీ మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసే అన్ని వీడియోస్ వెనక చాలా ఎఫర్ట్స్ ఉంటాయి, చాలా టైమ్ ఆఫ్ ప్రిపరేషన్ ఉంటుంది, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు అక్నాలెడ్జ్ యర్ ఎఫర్ట్స్, ప్లీజ్ డూ హిట్ దట్ లైక్ బటన్. ఎలా ఉంది ఎక్స్ప్లెనేషన్ అనేది కామెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్తో, ఫెలో ఆస్పిరెంట్స్తో మన వీడియోస్ని షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. వీలైతే మన కోర్సెస్లో జాయిన్ అవ్వండి. మీకు చాలా 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 వాల్యుయేషన్ ఉంటుంది. ప్రతి కాన్సెప్ట్ని బ్యాక్గ్రౌండ్ నుంచి కూడా మీరు నేర్చుకుంటారు. ఓకేనా? ఇది నా హామీ. సో మరొకసారి ఈ ఆర్టికల్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వినండి నాన్న. ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే మీకు కొంత బ్యాక్గ్రౌండ్ అనేది అర్థం కావాలి. మొదట ఈ ఓటింగ్ అంటే ఏంటో మీరు తెలుసుకోవాలి. ఈ ఓటింగ్ అంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ అని చెప్పి అర్థం. ఈమెయిల్ అంటే ఏంటి? ఎలక్ట్రానిక్ మెయిల్. మెయిల్ అంటే ఏంటి? లేఖ అని చెప్పి అర్థం. ఈమెయిల్ ఎలా పంపిస్తున్నాం? బై యూజింగ్ ఎలక్ట్రానిక్ డివైజెస్ ని మనం ఈమెయిల్ పంపిస్తున్నాం. అందరూ కొంతమంది అనేస్తారు మెయిల్ పంపిస్తాను చూడు, మెయిల్ చెక్ చేసుకో అంటారు. దట్ ఈస్ నాట్ మెయిల్, దట్ ఈస్ ఈమెయిల్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. దేర్ ఇస్ ఎ డిఫరెన్స్. మరి ఈ ఓటింగ్ ఇప్పుడు మనకి ఎలా జరుగుతుందో మీ అందరికీ తెలుసు. కొంతమంది సీక్రెట్ బ్యాలెట్ ద్వారా బ్యాలెట్ పేపర్, బ్యాలెట్ బాక్సెస్ ఉపయోగించే వాళ్ళు ఒకప్పుడు. తర్వాత మన ఈవీఎంస్ వైపు రావడం అనేది జరిగింది. ఇప్పుడు కంప్లీట్ గా ఎలక్ట్రానిక్ డివైజెస్, ఇంటర్నెట్ ఉపయోగించి ఎక్కడ నుంచైనా ఓటింగ్ చేసేటటువంటి ఫెసిలిటీస్ ని ఏర్పాటు చేయాలని చెప్పి మన ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి. అర్థమైందా? స్టేట్ గవర్నమెంట్స్ కానీ లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ కానీ. వీ హ్యావ్ సీన్ మెనీ ఎగ్జాంపుల్స్ లైక్ యుఎస్, కొరియా, సౌత్ కొరియా ఇలాంటి దగ్గరలో మనకి ఈ ఓటింగ్ అనేది ఫాలో అవుతారు. వాటి కేస్ స్టడీస్ గురించి కూడా మనం ఇప్పుడు మాట్లాడదాం. ఇంతకీ ఈ ఓటింగ్ అంటే ఏంటి సార్? ఈ ఓటింగ్ ఈజ్ యాక్చువల్లీ ఓటింగ్ టెక్నిక్.
it is another process by which people can cast their vote, citizens can cast their vote, and it allows voters to cast a secret ballot. సీక్రెట్ గా వాళ్ళు దేనికి ఓటేయాలనుకుంటున్నారు, వాళ్ళ తీర్పు ఏదైతే ఉంటుందో అది ఇవ్వచ్చు. దట్ ఈస్ దెన్ ఎలక్ట్రానికల్లీ ప్రాసెస్డ్. వీళ్ళు వేసినటువంటి ఓట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎలక్ట్రానికల్ గా ప్రాసెస్ చేయడం అనేది జరుగుతుంది బై యూజింగ్ డిఫరెంట్ టెక్నాలజీస్ లైక్ బ్లాక్ చైన్ కానీ లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ వీటితో ప్రాసెస్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. వై ఇట్ ఈస్ రిఫర్డ్ టు యాజ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్? ఎలక్ట్రానిక్ ఓటింగ్ అనేటటువంటి పేరు ఎందుకు వచ్చిందండి? బికాస్ వి యూజ్ ఇంటర్నెట్ హియర్. మనం ఇంటర్నెట్ ని వాడడం అనేది జరుగుతుంది. we use special kiosks here, special kiosks ని వాడడం అనేది జరుగుతుంది. అండ్ అదర్ స్కానింగ్ టెక్నాలజీస్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా మనం వాడడం అనేది జరుగుతుంది. అండ్ డిజిటల్ టెలిఫోన్ నెట్వర్క్స్ ఏవైతే ఉన్నాయో డిజిటల్ టెలిఫోన్ నెట్వర్క్స్ కూడా మనం వాడడం అనేది జరుగుతుంది. బై యూజింగ్ దీస్ ఇంటర్నెట్, స్పెషలైజ్డ్ కియాస్క్, స్కానింగ్ టెక్నాలజీస్, డిజిటలైజ్డ్ టెలిఫోన్ నెట్వర్క్స్, we allow people to vote in elections. That is the reason why this process and this particular technique is called e-voting. E-voting అనేటటువంటి పేరుతో పిలుస్తాం. Now let us look at what is the need for e-voting for a country like India. మరి భారతదేశం లాంటి దేశానికి ఈ-ఓటింగ్ అనేది అవసరమా? ఎందుకు అవసరమైతే ఎందుకు ఈ-ఓటింగ్ తీసుకురావాలనేటటువంటి చర్చలు జరగడం అనేది జరుగుతుంది. ఫస్ట్ ఏంటి అంటే టు ఎలిమినేట్ పేపర్, ఎవ్రీథింగ్ డిజిటలైజేషన్ వైపు వెళ్తున్నాం కదా. సో ఎలక్షన్స్ ని మాత్రం ద వే వి కండక్ట్ ఎలక్షన్స్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాసెస్ ని మాత్రం మనం పేపర్ తో ఎందుకు చేయాలి? సో పేపర్ ని ఎలిమినేట్ చేయొచ్చు కదా. ఇక్కడ బ్యాలెట్ పేపరే కాదండి, ఇక్కడ పేపర్ ఎలిమినేట్ చేయడం అంటే నోటిఫికేషన్స్ ఇవ్వడానికి కూడా పేపర్ ను వాడుతున్నారా అండ్ బ్యాలెట్ పేపర్స్ వాడుతున్నారా? సో ఈవెన్ ఎలక్షన్ రిజల్ట్స్ కూడా ఇష్యూ చేయడానికి పేపర్స్ అనేవి వాడడం అనేది జరుగుతుంది కదా. అలా కాకుండా కంప్లీట్ గా పేపర్ యూసేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎలిమినేట్ చేసి కంప్లీట్ గా ఎలక్షన్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దాన్ని డిజిటలైజ్ చేయడం. అండ్ దాంతోపాటు ట్రాన్స్పరెన్సీ అమ్మ. సో ఎలక్ట్రానిక్ ఓటింగ్ ఏదైతే ఉంటుందో దీనిలో మనకి బెటర్ ఇది అనేది ఉండవాలి. ఎన్క్రిప్షన్ టెక్నాలజీస్ అనే వాడి మనం ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత ఏదైతే ఉంటుందో దాన్ని ఎన్ష్యూర్ చేయొచ్చు. ద పర్ఫెక్ట్ డెమోక్రసీని మనం ఎస్టాబ్లిష్ చేయొచ్చు. డెమోక్రసీ విల్ ఆల్వేస్ డిపెండ్ ఆన్ ఫెయిర్ అండ్ గుడ్ ఎలక్షన్స్ అండి. ఎలక్షన్స్ అనేవి సక్రమంగా జరిగితేనే ప్రజలకి సరైనటువంటి పవర్ మనం ఇచ్చినట్టు. డెమోక్రసీ అంటే అంతే కదమ్మా, ప్రజల చేతుల్లో పవర్ ని పెట్టడం. సో ప్రజల చేతుల్లో ప్రజల యొక్క తీర్పు ఏదైతే ఉంటుందో దాన్ని నువ్వేమైనా మ్యానిపులేట్ చేసావు అనుకోండి, దాన్ని నువ్వేమైనా మార్చేటటువంటి విధంగా ప్రయత్నించావు అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? డెమోక్రసీ అనేది సస్టైన్ అవుతుందా? అవ్వదు. మరి డెమోక్రసీ అనేది సస్టైన్ అవ్వాలంటే ఎలక్షన్స్ ఫెయిర్ ప్రాసెస్ లో జరగాలి. దానికి ఎలక్ట్రానిక్ ఓటింగ్ చాలా ఉపయోగపడుతుంది అని చెప్పడం అనేది జరుగుతుంది. థర్డ్ వన్ ఏంటి అంటే కన్వీనియన్స్. ఈవెన్ ఫ్రమ్ ద రిమోట్ ఏరియాస్, ఎక్కడెక్కడో ఉండేటటువంటి ప్లేసెస్ లో కూడా మారుమూల గ్రామాల నుంచి కూడా నువ్వు ఓట్ అనేది వేయొచ్చు. అర్థమైందా? ఓట్ అనేది వేయొచ్చు. అండ్ దిస్ కెన్ ఎలిమినేట్ అదర్ ఇంపెడిమెంట్స్. ఇంపెడిమెంట్స్ అంటే బ్యారియర్స్. ఇప్పుడు పోస్టల్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో సరిగ్గా పనిచేయకపోయినా దీస్ ఏం జరుగుతుంది? దిస్ పోస్టల్ బ్యాలెట్ ఏదైతే ఉంటుందో అది పనిచేయనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో ఈ న్యాచురల్ బ్యారియర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కంప్లీట్ గా దూరం చేయాలన్నా దిస్ పర్టికులర్ ఈ ఓటింగ్ అనేది ఉపయోగపడుతుంది అని చెప్పడం అనేది జరుగుతుంది. రైట్? దిస్ ఇస్ వాట్ వీ కెన్ సే దట్ ఇండియా నీడ్స్ ఈ ఓటింగ్. మనం ఈ రీజన్స్ ఉపయోగించి మనం చెప్పొచ్చు భారతదేశానికి ఈ ఓటింగ్ అనేది చాలా అవసరం అని. మరి ఇండియాలో ఈ ఓటింగ్ పరిస్థితి ఏంటి? ఈ ఓటింగ్ అండ్ ఇండియాలో ఇప్పటి వరకు ఈ ఓటింగ్ అనేది ఎలా ఉంది, దాని గురించి చర్చలు ఏమైనా జరుగుతున్నాయో, దాని గురించి ఎవరైనా మాట్లాడుతున్నారా, ఏదైనా విషయం నడుస్తుందా, కథలు ఏమైనా నడుస్తున్నాయా అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. సో ఇండియా has reacted positively to the prospect of using blockchain networks. First, India, it is very positive in positive in incorporating this e-voting procedure in our ballot system and in our election procedure. రైట్? సో వెరైటీ ఆఫ్ ఇండస్ట్రీస్ తోను అండ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ నెట్వర్క్స్ తోను కంపెనీస్ తోను ఇండియా క్లోజ్ గా వాటిని మానిటర్ చేస్తుంది. వాటితో క్లోజ్ గా అడుగులు వేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఎలక్టోరల్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దానిలో మార్పులు తీసుకురావడం కోసం. రీసెంట్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే తెలంగాణ గవర్నమెంట్ it is planning to undertake an experimental run of e-voting. E-voting అనేది మేము అట్లీస్ట్ దిస్ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో, స్థానిక సంస్థల ఎన్నికలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో అయినా మేము ఈ-ఓటింగ్ అనేది వాడతాము అని చెప్పి రీసెంట్ గా చెప్పడం అనేది జరిగింది. అండ్ దాంతో పాటు ఇండియా ఈజ్ వెరీ వెరీ ఇంక్లైన్ టువర్డ్స్
కమింగ్ అప్ విత్ ఈ-ఓటింగ్? నో. ఈవెన్ బ్లాక్ చైన్ పాలసీ రిపోర్ట్ ఆఫ్ 2019 ఏదైతే ఉంటుందో దానిలో కూడా ఏం చెప్పారు అంటే ఓటింగ్ అనేటటువంటిది ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీస్ అండ్ దాంతోపాటు వాటర్ ఐడెంటిటీ అథెంటికేషన్ అండ్ వాటర్స్ ఫోన్ నెంబర్ అండ్ వాటర్ ఐఎంఈఐ నెంబర్ ఏదైతే ఉంటుందో డివైస్ ఏదైతే ఉంటుందో అది వాటర్ ఐడి కనెక్ట్ చేయడం కానీ ఇలాంటి సిస్టమ్స్ అనేవి మేము తీసుకొస్తాము బై యూజింగ్ దిస్ బ్లాక్ చైన్ టెక్నాలజీ అని చెప్పి బ్లాక్ చైన్ పాలసీ రిపోర్ట్ ఆఫ్ 2019 లో మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఈవెన్ ఎలక్షన్ బాడీ అవర్ ఇండియన్ ఎలక్షన్ బాడీ అయినటువంటి ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉంటుందో ఎలక్షన్ కమిషన్, ఐఐటి మద్రాస్ ఏదైతే ఉంటుందో ఐఐటి మద్రాస్, వీళ్ళందరూ 2020లో పార్ట్నర్ అయ్యి ఒక కొత్త టెక్నాలజీని తీసుకొద్దాం అనుకుంటున్నారు. దిస్ న్యూ టెక్నాలజీ విల్ అలో వాటర్స్ టు ఓట్ ఫ్రమ్ ఫార్ డిస్టెంట్ సిటీస్. సుదూరమైనటువంటి ప్రాంతాలను కూడా తమ ఓటు హక్కును వినియోగించడంలో ప్రజలకు ఉపయోగపడేట్టు ఒక టెక్నాలజీ ఏదైతే ఉంటుందో టెక్నాలజీని తీసుకురావాలని చెప్పి అనుకుంటున్నారండి. అర్థమైందా? సో గవర్నమెంట్ ఈస్ వెరీ పాజిటివ్ టువర్డ్స్ ఈ-ఓటింగ్ అండ్ గవర్నమెంట్ ఈస్ వెరీ ఇంక్లైన్ టువర్డ్స్ దిస్ ఈ-ఓటింగ్ అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. నౌ లెట్ us look at what are different pros, what are different cons about ఈ-ఓటింగ్. ఈ-ఓటింగ్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, ఈ-ఓటింగ్ వల్ల డిసడ్వాంటేజెస్ ఏంటి, వీటిని మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఫస్ట్ అడ్వాంటేజెస్ గురించి మాట్లాడదాం. చూడండి, ఇట్ విల్ రెడ్యూస్ జాగ్రఫికల్ బ్యారియర్స్ అండ్ ఇంపెడిమెంట్స్ అని చెప్పి మనం చెప్పుకోవడం అనేది జరిగింది. ఎవరైనా ఎక్కడ నుంచైనా ఓట్ అనేది వేయొచ్చు, అవునా కదా? సో ఓటింగ్ పర్సంటేజ్ అనేది పెరుగుతుంది. సో ఎక్కువ మంది పీపుల్ తమ ఓటు హక్కును వినియోగించుకోవడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఇట్ ప్రమోట్ సెక్యూరిటీ ఆఫ్ ఓటర్స్ అండి. ఎవరైనా ఎక్కడి నుంచైనా ఓట్ వేయొచ్చు అని మనం చెప్తున్నాం కదా. సో అందువల్ల వాటర్ ఓటింగ్ పోలింగ్ బూత్స్కి వచ్చి ఓటు వేయకపోవడం వల్ల అతను ఎవరికి ఓటేస్తున్నారో తెలుసుకోవడం మనకి చాలా అల్లర్లు గట్రా జరుగుతూ ఉంటాయి. మనకి పోలింగ్ బూత్స్ గట్రా మీరు చూస్తే రాజకీయ పార్టీలు వాటన్నిటి నుంచి ఓటర్లు తమ కాపాడుకోవడానికి కూడా బాగుండడం అనేది జరుగుతుంది. అండ్ ఎఫిషియన్సీ ఇన్ కౌంటింగ్ ఓట్స్ అమ్మి, ఓట్స్ కౌంట్ చేసేటప్పుడు కూడా ఎఫిషియన్సీ అనేది ఉంటుంది. ఆల్ దీస్ ఓట్స్, ఆల్ దీస్ డెసిషన్స్ ఆఫ్ పీపుల్ ఆర్ క్లోజ్లీ ఎంక్రిప్టెడ్ కాబట్టి సో ఎఫిషియన్సీ మనం ఓట్స్ ని కూడా చక్కగా కౌంట్ చేయొచ్చు. అండ్ ఎర్రర్స్ ఏవైతే ఉన్నాయో ఎర్రర్స్ ని కూడా మనం చక్కగా మినిమైజ్ చేయొచ్చు. ఎర్రర్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా మనం తగ్గించవచ్చు. అండ్ వీ కెన్ ఈజ్ డౌన్ ద హోల్ ప్రాసెస్ అండి. ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఓటింగ్ ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో అది పెద్ద ఆర్భాటం కాకుండా దాన్ని కంప్లీట్ గా ఈజీ చేయొచ్చు. మొబైల్స్ నుంచే ఓటేసేయడం అనేది చాలా దీనిగా ఉండడం అనేది జరుగుతుంది. Right? So these are some pros. Now what are the cons? What are the negative consequences of this particular e-voting అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దిస్ బ్లాక్ చైన్ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో ఈ బ్లాక్ చైన్ ఆపరేషన్స్ మీద ఇండియాకి ఇన్ఎడిక్వసీ ఉండడం అనేది జరుగుతుంది. ఇండియా ఇట్ ఈస్ నాట్ రెడీ టు యూజ్ ద ఫుల్ లెంత్ బ్లాక్ చైన్ ఆపరేషన్స్ రైట్ నౌ. ఈ పొజిషన్ లో ఇండియా బ్లాక్ చైన్ టెక్నాలజీని వాడలేకపోవచ్చు. అండ్ దేర్ విల్ బి ఎ ప్రాబ్లమ్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ, దేర్ విల్ బి ఎ ప్రాబ్లమ్ ఆఫ్ మ్యానిపులేషన్. పారదర్శకత అనేది కానీ లేకపోతే అకౌంటబిలిటీ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా మనం ఎన్ష్యూర్ చేయలేం. సో మనం ఎలక్షన్ కమిషన్ ఇక్కడ తప్పు పడతామా ఏదైనా తప్పు జరిగితే, లేకపోతే జవాబుదారీగా ఇప్పుడు బ్లాక్ చైన్ టెక్నాలజీ ప్రొవైడ్ చేసినటువంటి ఆపరేటర్ ఉంటాడా, ఎవరిని మనం అకౌంటబుల్ చేస్తాం, ఎవరిని మనం ఏమైనా తప్పు జరిగినప్పుడు ఎవరిని మనం అడగడం అనేది జరుగుతుంది. సో దాని మీద కూడా క్వశ్చన్ ఏర్పడడం అనేది జరుగుతుంది. అండ్ ఇష్యూస్ విత్ పొలిటికల్ ఈక్వాలిటీ అండి. సో ఇండియాలో ఆల్ పొలిటికల్ పార్టీస్ ఆర్ నాట్ సేమ్. సో మనం ఇలా టెక్నాలజీ డ్రివెన్ మనం ఓటింగ్ సిస్టమ్ అనేది ఏర్పాటు చేయడం వల్ల ఆ టెక్నాలజీ మీద ఖర్చు పెట్టలేనటువంటి పొలిటికల్ పార్టీస్ కానీ క్యాండిడేట్స్ కానీ నష్టపోవడం అనేది జరుగుతుంది. దోస్ హు హ్యావ్ గుడ్ మనీ అండ్ దోస్ హూ కెన్ రిక్రూట్ డిఫరెంట్ ఎక్స్పర్ట్స్ ఇన్ దిస్ టెక్నాలజీ. సో ఈ ఓటింగ్ తెచ్చేటప్పుడు ఓటింగ్ ఒక్కటే కాదు, ఈవెన్ మనం ఎలక్షన్ క్యాంపెయిన్స్ కానీ వీటన్నింటిని కూడా మనం డిస్క్లోజ్ రావాల్సిన అవసరం రావడం అనేది జరుగుతుంది. సో దట్ విల్ డిప్రివేట్ ద రైట్స్ ఆఫ్ ద వీకర్ క్యాండిడేట్స్, ఎకనామికలీ వీకర్ క్యాండిడేట్స్ who are contesting in the elections లో పార్టిసిపేట్ చేసే వాళ్ళకి నువ్వు చావు దెబ్బ తగలడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ సెక్యూరిటీ బ్రీచెస్ అండి. దీస్ పర్టిక్యులర్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ వల్నరబుల్ టు సైబర్ సెక్యూరిటీ థ్రెట్స్, మీ అందరికీ తెలుసు. సో సెక్యూరిటీ బ్రీచ్ అయ్యి ఏవైనా ప్రాబ్లం వచ్చినా మనం ఏం చేయలేనటువంటి పరిస్థితి. మరి అది ఎక్స్ట్రా కాస్ట్ పడడం అనేది జరుగుతుంది స్టేట్ ఇష్యూస్ మీద. సైబర్ సెక్యూరిటీ థ్రెట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఒక సీరియస్ థ్రెట్స్, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సో మొన్నటికి మన మాల్వేర్ అటాక్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా జరగడం అనేది జరిగింది. మన ఎన్ఎస్ఓ గ్రూప్ వాళ్ళ తాలూకా పెగాసస్ గురించి కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. సో దిస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటటువంటిది చాలా చాలా తక్కువ కూడా ఉంది. ఇండియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా, కొన్ని డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తక్కువగా ఉండడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు ఇండియాలో డిజిటల్ డివైడ్ చాలా ఎక్కువ. అంటే చాలా మంది పీపుల్కి ఇంటర్నెట్ సర్వీసెస్ కానీ లేకపోతే మొబైల్ ఫోన్స్ కానీ లేకపోతే కంప్యూటర్స్ కానీ యాక్సెస్ అనేది లేనటువంటి పరిస్థితి.
రైట్. సో ఈ డిజిటల్ డివైడ్ ఉంటుండగా మనం ఈక్విటబుల్ గా ఓటింగ్ అనేది త్రూ ఎలక్ట్రానిక్ మీన్స్ కండక్ట్ చేయగలమా? కండక్ట్ చేయలేం. సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు? దో ఇండియా ఈజ్ ఇంక్లైన్ టువర్డ్స్ ఈ ఓటింగ్, ఇట్ ఈస్ నాట్ ఫుల్లీ రెడీ యెట్. పూర్తిగా అది సిద్ధంగా ఉందా భారతదేశం అనేటటువంటిది? సిద్ధంగా లేదు. నౌ లెట్ us look at how the other countries are doing, how the international players are going up with this particular e-voting అండి. So the most developed countries in technology and other aspects, that is some countries like US and some countries like Argentina and some countries like South Korea. సో ఈ కంట్రీస్ ఏం చేస్తున్నాయంటే థర్డ్ పార్టీ అప్లికేషన్స్ అనేవి వాడుతున్నాయి. సపోజ్ మీరు యూఎస్ తీసుకుంటే యూఎస్ యూజెస్ థర్డ్ పార్టీ అప్లికేషన్స్ లైక్ వాటమ్ అండ్ దాంతోపాటు వోడ్జ్. ఈ అప్లికేషన్స్ ఎవరైతే ఉన్నారో, ఈ టెక్నాలజీ ప్రొవైడర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని యూజ్ చేసుకొని ఈ ఓటింగ్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ దే విల్ ఆల్సో ఈ ఓటింగ్ ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో దాన్ని సూపర్వైజ్ చేయడం అనేది జరుగుతుంది. దీస్ ఫెడరల్ బాడీస్ ఏవైతే ఉన్నాయి, ఫెడరల్ బాడీ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ వీటికి అనుసంధానంగా వర్క్ చేస్తూ ఉండడం అనేది జరుగుతుందమ్మా. అర్థమైందా? దే విల్ దీస్ ఓటమ్ అండ్ ఓట్స్ గివ్ బ్లాక్ చైన్ ఫ్రేమ్వర్క్ అండ్ బ్లాక్ చైన్ ఎన్విరాన్మెంట్ టు ద ఓటర్స్ లైక్ బయోమెట్రిక్ ఐడెంటిటీ వెరిఫికేషన్ కానీ, బిల్ట్ ఇన్ ఫింగర్ ప్రింట్ స్కానర్స్ కానీ, ఫేస్ రికగ్నిషన్ టు ఎవ్రీ ఓటర్స్ కానీ, ఇవన్నీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉండడం అనేది జరుగుతుంది. తద్వారా ఓటింగ్ అనేది జరుగుతుంది. దట్ ఈస్ హౌ ఈ ఓటింగ్ టేక్స్ ప్లేస్ ఇన్ మన యుఎస్. అదే అర్జెంటీనాలో చూస్తే డెమోక్రసీ ఎర్త్ అనేటటువంటి ఒక లోకల్ పార్టీ స్టార్ట్అప్ ఏదైతే ఉంటుందో అది వర్క్ చేయడం అనేది జరుగుతుంది. ఇట్ ప్రొవైడ్స్ బ్లాక్ చైన్ ఫ్రేమ్వర్క్ అండ్ బ్లాక్ చైన్ ఎన్విరాన్మెంట్ టు ఓటర్స్ సో దట్ దే కెన్ క్యాస్ట్ దేర్ ఓట్ రిమోట్లీ. ఎక్కడి నుంచైనా వాళ్ళ ఓట్ అనేది వాళ్ళు వేయొచ్చు. అర్థమైందా? సౌత్ కొరియా ఏదైతే ఉంటుందో సౌత్ కొరియా కూడా కొన్ని ఓటింగ్ సిస్టమ్స్, నేషనల్ ఎలక్షన్ కమిషన్ అండ్ సౌత్ కొరియాస్ అదర్ బ్లాక్ చైన్ టెక్ ఫర్మ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కలిపి అక్కడ ఈ ఓటింగ్ ఏదైతే ఉంటుందో వాటిని కండక్ట్ చేయడం అనేది జరుగుతుందాం. దిస్ ఈజ్ ఇంటర్నేషనల్ పర్స్పెక్టివ్. ఇన్ కంట్రీస్ లైక్ యుఎస్, అర్జెంటీనా అండ్ సౌత్ కొరియా దర్ యాక్చువల్లీ గోయింగ్ అప్ విత్ ఈ ఓటింగ్. సో మనం ఇప్పుడు మరి ఇండియాకి అవసరమా, ఇండియా పరిస్థితి ఏంటి సార్, మరి ఈ ఓటింగ్ అనేది ఇండియాకి తీసుకురావాలా అనేటటువంటి ప్రశ్నకి ఇండియా షుడ్ మోర్ ఫోకస్ ఆన్ ఈవీఎం సేఫర్. ప్రజెంట్ ఉన్నటువంటి ఈవీఎం ఏదైతే ఉంటుందో దాని మీద కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి కదా, ఛాలెంజెస్ ఉన్నాయి కదా. ఫస్ట్ ఈవీఎం ని సేఫ్ గా మార్చాలి. ముందు ఎలక్షన్ ప్రొసీజర్ మీద జనాలకి ట్రస్ట్ అనేది పెంచాలండి. జనాలకి నమ్మకం ఏదైతే ఉంటుందో అది పెంచడం అనేది జరగాలి. ది గవర్నమెంట్ షుడ్ మేక్ ఈవీఎంస్ మోర్ సేఫర్ అండ్ మోర్ సెక్యూర్. అండ్ దాంతోపాటు అదర్ కంట్రీస్ యొక్క ఎక్స్పీరియన్సెస్ ఏవైతే ఉన్నాయో, వాటి బ్లాక్ చైన్ ఎలక్షన్ ఎక్స్పీరియన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని తప్పకుండా బేరీజ్ వేసుకోవాలి. వాళ్ళ అనుభవాల నుంచి కూడా భారతదేశం పాఠాలు అనేవి నేర్చుకోవాలి. సో ఎప్పుడైతే మనకు అనిపిస్తుందో వీఆర్ బెటర్, వీఆర్ గుడ్ నౌ, వీఆర్ గుడ్ టు గో విత్ ఈ ఓటింగ్ అని అనిపిస్తుందో అప్పుడు మాత్రమే ఈ ఓటింగ్ ప్రొసీజర్ అనేది తీసుకురావాలి. కానీ ఇప్పటికిప్పుడు ఈ ఓటింగ్ అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీగా లేకుండా, టెక్నాలజీ అనేది పూర్తి స్థాయిలో లేకుండా ఈ ఓటింగ్ తీసుకురావడం అది డెమోక్రసీకి ఇబ్బంది అన్నట్టుగా మనకి ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. రైట్. అండ్ దాంతోపాటు ఇండియా షుడ్ ఎన్ష్యూర్ టెక్ స్టెబిలిటీ, టెక్నాలజీ స్టెబిలిటీ అనేది తప్పకుండా ఉండాలి. అండ్ దాంతోపాటు ఇండియా షుడ్ ఓవర్కమ్ ది సైబర్ సెక్యూరిటీ థ్రెట్స్. సైబర్ సెక్యూరిటీ ఏదైతే ఉంటుందో దాన్ని ఇన్ష్యూర్ చేయాలి. సైబర్ సెక్యూరిటీ వల్నరబిలిటీస్ నుంచి ఇండియా తన టెక్ ఫర్మ్స్ ను కాపాడుకునే ప్రయత్నం అనేది తప్పకుండా చేయాలి. అండ్ దాంతోపాటు రిసోర్స్ అబండెన్స్ అనేటటువంటిది ఉండాలి. ఈ ఓటింగ్ కోసం చాలా రిసోర్సెస్ అనేవి అవసరం. ఇంటర్నెట్ అనేది మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్ళాలి. డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మొబైల్ ఫోన్స్ వీటి వాడకం కూడా తప్పకుండా పెరగాలి. సో ఈ డెమోక్రసీ ఒక ప్రజాస్వామ్యంలో ఎలక్టోరల్ సక్సెస్, ఎలక్షన్ ప్రొసీజర్ అనే సక్సెస్ అవ్వడంలో రెండు ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి. ఫస్ట్ ఇది ఏంటి అంటే వాటర్ నాలెడ్జ్. వాటర్స్ కి సరైనటువంటి జ్ఞానం ఉండాలి. వాటర్స్ కి సరైనటువంటి అవగాహన అనేది తప్పకుండా ఉండాలి. అండ్ సెకండ్ ఏంటి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చరల్ స్టెబిలిటీ. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది స్టేబుల్ గా తప్పకుండా ఉండాలి. బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ప్రొవైడ్ చేయాలి. అర్థమైందా? సో ఈ రెండు ఇండియాకి ఉంటే, ఎప్పుడైతే బెటర్ వాటర్స్ బెటర్ నాలెడ్జ్ ఉంటుందో, బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ స్టెబిలిటీ ఇండియా అనేది అచీవ్ చేస్తుందో, అప్పుడు ఇండియా షుడ్ గో విత్ దిస్ ఈ ఓటింగ్ ప్రాసెస్. అర్థమైందా నాన్న? ఇది మనకి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. సో కంప్లీట్ గా డీటెయిల్డ్ గా దిస్ పర్టికులర్ ఆర్టికల్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. బ్యాక్గ్రౌండ్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం. జాగ్రత్తగా వినండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఈ రోజు హిందూ ఎనాలిసిస్ లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి.
153 private members bills introduced in Lok Sabha. Very important article regarding GS paper 2 governance related article. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 8 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. జాగ్రత్తగా వినండమ్మా. సో గత శుక్రవారం లోక్సభలో మొత్తం 153 ప్రైవేట్ మెంబర్స్ బిల్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేయబడడం అనేది జరిగిందంట. నౌ లెట్ us లుక్ ఎట్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ఎ ప్రైవేట్ మెంబర్ బిల్. ప్రైవేట్ మెంబర్ బిల్ అంటే ఏంటి, దాని గురించి సమ్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఏంటో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ దాని తర్వాత ఈ న్యూస్ ఆర్టికల్లో ఏమొచ్చిందో చెప్పే ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా వినండి. సో మొదట ప్రైవేట్ మెంబర్ బిల్ అంటే ఏంటో తెలుసుకుందాం. జాగ్రత్తగా వినండి. పార్లమెంటరీ బిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి పబ్లిక్ బిల్ అంటాము, 2 ప్రైవేట్ మెంబర్ బిల్ అని చెప్పి అంటాం, లేదా ప్రైవేట్ బిల్ అని కూడా అంటాం. సో మొదట ప్రైవేట్ మెంబర్ బిల్ అంటే ఏంటో మీకు అర్థమైతే మీకు పబ్లిక్ బిల్ కూడా నేను చెప్తాను, ఒకసారి వినండి. ఫస్ట్ మనం ప్రైవేట్ మెంబర్ అంటే ఎవరో తెలుసుకోవాలి. ప్రైవేట్ మెంబర్ ఈజ్ ఎ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ దట్ ఈజ్ ఎనీ ఎంపీ హూ ఈజ్ నాట్ ఎ మినిస్టర్. మంత్రి కానటువంటి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రైవేట్ మెంబర్ అవ్వడం అనేది జరుగుతుంది. మామూలుగా మనకి పార్లమెంట్లో 2 రకాలైనటువంటి బిల్స్ని ప్రవేశపెడతారు. ఒకటి పబ్లిక్ బిల్, రెండవది ఏంటి అంటే ప్రైవేట్ మెంబర్ బిల్ లేదా ప్రైవేట్ బిల్ అంటాం. ప్రైవేట్ బిల్ ఈజ్ సింప్లీ ద బిల్ దట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై ఏ ప్రైవేట్ మెంబర్. ఏ ప్రైవేట్ మెంబర్ అంటే ఎవరు? ఎన్ ఎంపీ హూ ఈజ్ నాట్ ఎ మినిస్టర్. మంత్రి కానటువంటి ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రైవేట్ మెంబర్ అంటాం. సో పబ్లిక్ బిల్ అంటే ఎవరు? ఒక మినిస్టర్ ప్రవేశపెడితే, మినిస్టర్ అంటే గవర్నమెంట్ లో ఉండడం అనేది జరుగుతుంది కదా. సో గవర్నమెంట్ లో భాగంగా ఉన్నటువంటి, ప్రభుత్వంలో భాగంగా ఉన్నటువంటి ఒక మినిస్టర్ ప్రవేశపెడితే దాన్ని పబ్లిక్ బిల్ అని చెప్పి అంటాం. ప్రైవేట్ బిల్ అంటే ఏంటి? ఎంపీ హూ ఈజ్ నాట్ ఎ మినిస్టర్, ఒకవేళ ఆయన ఇంట్రడ్యూస్ చేస్తే దాన్ని ప్రైవేట్ బిల్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. మరి ప్రైవేట్ మెంబర్ బిల్ అనేటటువంటిది ఓన్లీ గవర్నమెంట్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేస్ లేకపోతే ఎంపీస్ మాత్రమే పెట్టాలా, లేకపోతే అదర్ మెంబర్స్ పెట్టొచ్చా అంటే ఎవరైనా పెట్టొచ్చు. గవర్నమెంట్ లో ఉంటూ మినిస్టర్ కానటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో, ఎంపీ ఎవరైతే ఉంటారో ఆయన కూడా పెట్టొచ్చు, లేదా అపోజిషన్ పార్టీలో ఉన్నటువంటి ఎంపీ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా పెట్టొచ్చు. అర్థమైందా? ప్రైవేట్ మెంబర్ బిల్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రవేశపెట్టొచ్చు. ఎందుకు ఈ ప్రైవేట్ మెంబర్ బిల్ ఏదైతే ఉందో ఎందుకు ప్రవేశపెడతారు? గవర్నమెంట్ దృష్టికి కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ ఆర్ గ్యాప్స్, ఈ విషయాన్ని మీరు మర్చిపోతున్నారు, ఈ పర్టికులర్ గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో సొసైటీలో వాటిని మీరు ఫిల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పడానికి ఒక చట్టం ద్వారా, ఒక లెజిస్లేటివ్ ఇంటర్వెన్షన్ ద్వారా ఈ చట్టం మీరు చేస్తే బాగుంటుంది అని వాళ్ళకి చెప్పడం కోసం ప్రైవేట్ మెంబర్ బిల్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి, దిస్ ప్రైవేట్ మెంబర్ బిల్ కెన్ బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఎనీ ఆఫ్ ద హౌస్. లోక్సభలో అయినా ఇంట్రడ్యూస్ చేయొచ్చు, రాజ్యసభలో అయినా ఒక ప్రైవేట్ మెంబర్ తప్పకుండా ఇంట్రడ్యూస్ చేయొచ్చు, ఏ ప్రాబ్లం అనేది ఉండదు. అయితే ఇంట్రడ్యూస్ చేయడానికి 30 రోజుల ముందు 30 days ప్రియర్ టు ద ఇంట్రడక్షన్ యూ హ్యావ్ టు గివ్ నోటీస్ టు ద హౌస్. హౌస్కి తప్పకుండా నువ్వు నోటీస్ ఇవ్వాలి. దెన్ ద హౌస్ సెక్రటేరియట్ విల్ ఎగ్జామిన్ ఇట్ ద కంప్లయన్స్ అండ్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్. ఆ చట్టం అనేది ఏదైతే లెజిస్లేషన్ అనేది చేయాలనుకుంటే అది రాజ్యాంగబద్ధంగా ఉందా లేదా అనేటటువంటి విషయాల్ని హౌస్ సెక్రటేరియట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని కంప్లీట్ గా స్టడీ చేయడం అనేది జరుగుతుంది, రీడ్ చేయడం అనేది జరుగుతుంది. దెన్ దిస్ పర్టికులర్ బిల్ ఏదైతే ఉంటుందో బిల్ ఇంట్రడ్యూస్ చేసేటటువంటి పర్మిషన్ ఎవరు ఇవ్వడం అనేది జరుగుతుందంటే ద ప్రిసైడింగ్ ఆఫీసర్. రాజ్యసభలో ఇంట్రడ్యూస్ చేస్తే ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆఫ్ రాజ్యసభ ఎవరు? చైర్మన్ ఉండడం అనేది జరుగుతుంది. లోక్సభలో ఇంట్రడ్యూస్ చేస్తే ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆఫ్ లోక్సభ ఎవరు ఉంటారంటే స్పీకర్ ఎవరైతే ఉంటారో ఆయన ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? వాళ్ళు పర్మిషన్ ఇస్తే తప్పకుండా ఇది చేయొచ్చు. అర్థమైందా? ఇంట్రడ్యూస్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ద రిజెక్షన్ బై ద హౌస్ has no implications on the parliamentary confidence in the government or its resignation. సో సపోజ్ ఒక పబ్లిక్ బిల్ ఏదైతే ఉందో, జాగ్రత్తగా వినండి, ఇది చాలా కాంప్లెక్స్ అని అనుకుంటారు, ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తారు. పబ్లిక్ బిల్ అనేటటువంటిది ఎవరు ఇంట్రడ్యూస్ చేస్తారని చెప్పాం? గవర్నమెంట్ లో ఉన్నటువంటి మినిస్టర్ ఇంట్రడ్యూస్ చేస్తారని చెప్పాం. సో ప్రభుత్వం అనేది ఎప్పుడు ఫామ్ అవుతుంది? ఎలక్షన్స్ అనేవి జరుగుతాయి. ఎలక్షన్స్ అనేవి జరిగిన తర్వాత ఏ పార్టీకి ఎక్కువ మంది లెజిస్లేటర్స్ అనే వాళ్ళు ఉంటారో, ఇప్పుడు కేంద్రంలో అయితే ఏ పార్టీ కింద ఎక్కువ మంది ఎంపీస్ అనే వాళ్ళు ఉంటారో వాళ్ళు ప్రభుత్వం ఫామ్ చేయడానికి ముందుకు రావడం అనేది జరుగుతుంది. అవునా కాదా? సో ఒకవేళ ఈ పబ్లిక్ బిల్ ఏదైతే ఉంటుందో, అంటే గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసినటువంటి బిల్ ఏదైతే ఉందో అది రిజెక్ట్ అయింది అనుకోండి, దాని అర్థం ఏంటి?
వాళ్ళ పార్టీ మామూలుగా రిజెక్ట్ అవ్వకూడదు కదా, ఎందుకంటే ఎక్కువ మంది ఎంపీస్ వాళ్ళ తరపునే ఉండాలి. బట్ ఆ బిల్లు రిజెక్ట్ అయింది. దాని అర్థం ఏంటి? కొంతమంది ఎంపీస్ వాళ్ళు ఇప్పటి వరకు వాళ్ళ పార్టీలో ఉన్నా, ప్రభుత్వం యొక్క పార్టీలోనే ఉన్నా, వాళ్ళు ఎగనెస్ట్ గా ఉన్నారు ప్రభుత్వం యొక్క డెసిషన్ కి అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చా? అర్థం చేసుకోవచ్చు. దెన్ పార్లమెంట్ ఏం చేస్తుంది అంటే నో కాన్ఫిడెన్స్ మోషన్ ఏదైతే ఉంటుందో దాన్ని పాస్ చేయొచ్చు. పార్లమెంట్ ప్రభుత్వం యొక్క ఇదేదైతే ఉంటుందో బలం ఏదైతే ఉంటుందో బలాన్ని మరొకసారి నిరూపించుకోమని చెప్తుంది. అర్థమైందా? ప్రభుత్వం ఏం చేస్తుంది? సో ద పార్లమెంటరీ కాన్ఫిడెన్స్ ఇన్ ద గవర్నమెంట్ షుడ్ బి ఇంప్లైడ్. ఒకవేళ పబ్లిక్ బిల్ అనేటటువంటి రిజెక్ట్ అయితే, అదే ప్రైవేట్ బిల్ రిజెక్ట్ అయింది అనుకోండి, ఎటువంటి ప్రాబ్లము లేదు. ఎందుకంటే ప్రైవేట్ బిల్లు ఎయిదర్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి ఎంపీ అయినా ఇది చేయొచ్చు, అపోజిషన్ పార్టీలో ఉన్నటువంటి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయినా దాన్ని ఇంట్రడ్యూస్ చేయొచ్చు. అర్థమైందా? సో గవర్నమెంట్ కి బలం ఉందా లేదా అనేటటువంటి ప్రశ్నలు ఇక్కడ తలెత్తు. ఒకవేళ ప్రైవేట్ బిల్ ఏదైతే ఉంటుందో అది రిజెక్ట్ అయితే. మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. అండ్ పబ్లిక్ బిల్ కి ప్రైవేట్ బిల్ కి ఇంకొక తేడా ఉంటుందమ్మా, జాగ్రత్తగా గమనించండి. పబ్లిక్ బిల్ ఏదైతే ఉంటుందో పబ్లిక్ బిల్ ఎనీ డే దాన్ని ఇంట్రడ్యూస్ చేయొచ్చు. బట్ కానీ ప్రైవేట్ మెంబర్ బిల్ ఏదైతే ఉంటుందో ఓన్లీ ఆన్ ఫ్రైడేస్ అండి. శుక్రవారాల రోజులు మాత్రమే ప్రైవేట్ బిల్స్ ని ఇంట్రడ్యూస్ చేయనిస్తారు. వేరే రోజుల్లో ప్రైవేట్ బిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంట్రడ్యూస్ చేయడానికి వీలు లేదు నాన్న. చాలా వరకు ప్రైవేట్ బిల్స్ ఏవైతే ఉన్నాయో అవి రిజెక్ట్ కాబడతాయి. చాలా తక్కువ ఆమోదం అవ్వడం అనేది జరుగుతుంది. సుమారు మనకి ఎప్పటి నుంచో స్వాతంత్రం వచ్చిన నుంచి ఇప్పటి వరకు 14 ప్రైవేట్ బిల్స్ మాత్రమే పాస్ అవ్వడం అనేది జరిగింది. హౌస్ యాక్సెప్ట్ చేయడం అనేది జరిగింది. అదే చట్టాల కింద మారినాయి ప్రైవేట్ మెంబర్ ఇంట్రడ్యూస్ చేసిన బిల్లు. చాలా వరకు బిల్స్ ఏవైతే ఉంటాయో అవి పాస్ అవ్వవు. రైట్? సో ప్రైవేట్ మెంబర్ బిల్ ఏదైతే ఉందో అది మీకు డీటెయిల్డ్గా క్లియర్గా దీని గురించి కంప్లీట్ ఫ్యాక్ట్స్ అనేవి అర్థమైనాయి అనుకుంటున్నాను. మరి ఇప్పుడు న్యూస్లోకి వచ్చినటువంటి ఆర్టికల్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం, వినండి. చూడండి అన్న, న్యూస్లోకి ఏమొచ్చిందంటే యాజ్ మెనీ యాజ్ 153 ప్రైవేట్ మెంబర్స్ బిల్స్ వర్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద లోక్సభ ఆన్ ఫ్రైడే రోజు మాత్రమే మనం ఏం చెప్పుకున్నాం? ప్రైవేట్ మెంబర్ బిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంట్రడ్యూస్ చేయొచ్చు అని చెప్పుకున్నామా? సో గత శుక్రవారం 153 ప్రైవేట్ మెంబర్ బిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగిందంట. వన్ సచ్ బిల్ ఏంటి అంటే కంపల్సరీ టీచింగ్ ఆఫ్ భగవద్గీత ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. బీజేపీ మెంబర్ అయినటువంటి రమేష్ బిధూరి ఎవరైతే ఉన్నారో ఆయన ఒక బిల్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈజ్ ఎ ప్రైవేట్ మెంబర్. బీజేపీ చూసారు, ఇక్కడ బీజేపీ గవర్నమెంట్ లో ఉంది. గవర్నమెంట్ లో ఉన్నప్పటికీ బీజేపీ ఎవరైతే ఉన్నారో బీజేపీ ఎంపీ మాత్రమే, హీఈస్ నాట్ ఎ మినిస్టర్. అర్థమైందా? సో బీజేపీ ఎంపీగా ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి అది ప్రైవేట్ మెంబర్ బిల్ అవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో దేనికోసం? కంపల్సరీ టీచింగ్ ఆఫ్ భగవద్గీత, పాఠశాలల్లో తప్పకుండా భగవద్గీతను ఇంక్లూడ్ చేయాలి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో అని చెప్పి ఒక చట్టాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేయడం అనేది జరిగింది. రైట్? వీటిలో 153 ప్రైవేట్ మెంబర్స్ బిల్స్ లో చాలా వరకు 99.9% నాకు తెలిసి 150 వరకు వితౌట్ ఈవెన్ డిస్కషన్, అసలు ఒక్క మాట కూడా డిస్కస్ చేయకుండా రిజెక్ట్ చేయబడ్డం అనేది జరుగుతుంది. రైట్? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. డీటెయిల్డ్ గా ఈ ఆర్టికల్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వింటారా? వినండి నాన్న. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఆస్ట్రేలియా వైన్ మే ల్యాండ్ హెడ్ ఆఫ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 ఎకానమీ రిలేటెడ్ ఆర్టికల్ నాన్న. ఈ ఆర్టికల్ ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ లో పేజ్ నెంబర్ 11 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. జాగ్రత్తగా వింటే క్లియర్ గా మీకు ఈ ఆర్టికల్ అర్థమైపోతుంది. మీరు జాగ్రత్తగా వినాలి. సో ఫస్ట్ మనం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ఏంటో తెలుసుకోవాలి. తర్వాత మనం ఈ న్యూస్ ఆర్టికల్లో ఏమొచ్చిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ గురించి తెలుసుకుందాం, వినండి నాన్న. సో చూడండి అన్న, మొదట ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అర్థం కాబట్టి ట్రేడ్ అంటే ఏంటి? వాణిజ్యము, అంతేనా? మరి వాణిజ్యం అనేది ఎలా జరుగుతుంది? రెండు కంట్రీస్ మధ్య వాణిజ్యం జరుగుతుంది. అప్పుడు 2 పార్టీస్ వేసుకుందాం. ఒకటి ఇక్కడ ఇండియా, రెండవది యూకే వేద్దాం. ఓకేనా? సో ఏం జరుగుతుంది? ఇండియా నుంచి యూకేకి గూడ్స్ ఏవైతే ఉన్నాయో గూడ్స్ ఎక్స్పోర్ట్ అవుతాయి. యూకే నుంచి ఇండియాకి ఇండియా తెచ్చుకుంటే ఇండియా ఇంపోర్ట్ చేసుకుంటుంది అని చెప్తాం. ఈ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి జరుగుతూ ఉంటాయి. అయితే కంట్రీస్ ఏం చేస్తాయి? ఇప్పుడు ఇండియా నుంచి యూకేకి వెళ్ళేటటువంటి గూడ్స్ మీద యూకే అనేది డ్యూటీస్ వేస్తుంది, సుంకాలు అని చెప్పి అంటాం. అంటే కొంత ట్యాక్స్ పన్ను అనేది విధించడం అనేది జరుగుతుంది. సో ఇండియా నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఒక వస్తువు ధర 10,000 రూపాయలు ఉందనుకోండి. సో యూకే అనేది 10% డ్యూటీ వేసింది అనుకోండి. యూకేకి వచ్చేటప్పటికి అదే వస్తువు ధర ఎంత అయిపోతుంది? 11,000 రూపాయలు అవుతుంది. మరి ఎందుకు సార్ కంట్రీస్ డ్యూటీస్ వేస్తాయి? మొదట వాళ్ళకి ఇన్కమ్ అవసరమా లేదా? ఇన్కమ్ అనేది అవసరం.
సెకండ్ ఇది ఏంటి అంటే వాళ్ళ దేశీయ కంపెనీలు ఏవైతే ఉన్నాయో, డొమెస్టిక్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడుకునేటటువంటి ప్రయత్నంలో, డొమెస్టిక్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడుకునేటటువంటి ప్రయత్నంలో. అర్థమైందా? ఎందుకంటే 10,000 రూపాయలకి ఇక్కడ యూకేకి వచ్చేసింది అనుకోండి, యూకేలో యూకే కంపెనీల తాలూకా ఫోన్ ఏమో 12,000 అనుకోండి, ప్రజలు మా దేశం కొనాలని ఏమైనా అనుకుంటారా? ఏది తక్కువకి వస్తే అదే కొంటారు, మన 10,000దే కొంటారు. సో వాళ్ళ డొమెస్టిక్ కంపెనీస్ తాలూకా ఆదాయం అనేది పడిపోతుందా లేదా? పడిపోతుంది, రైట్? సో అందుకు డ్యూటీస్ వేయడం అనేది జరుగుతుంది. అయితే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ఏంటి? ఎటువంటి రిస్ట్రిక్షన్స్ కానీ ఇలాంటి టారిఫ్ బ్యారియర్స్ లాంటివి ఏమీ లేకుండా గూడ్స్ అనేవి ఫ్రీగా మూవ్ అవ్వాలి. అంటే ఈ టారిఫ్స్ ఏవైతే ఉన్నాయో ఆ రేట్ అనేది తగ్గించాలి. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ లో ఏం చేస్తారు? దిస్ డ్యూటీస్ లేదా టారిఫ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఎయిదర్ జీరో చేస్తారు, లేకపోతే కన్సెషనల్ ట్రీట్మెంట్ అయినా ఇస్తారు. డ్యూటీస్ లో కొంత తగ్గిస్తారు. అన్ని కంట్రీస్ నుంచి వచ్చేటటువంటి వస్తువుల మీద యూకే అనేది డ్యూటీ 10% వేసింది అనుకోండి. ఒకవేళ ఇండియాకి యూకేకి మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరిగింది అనుకోండి, జీరో చేసేయచ్చు, 10% కూడా వేయకపోవచ్చు, లేకపోతే దీని ఒక 2%కి 2% మాత్రమే ఉంచవచ్చు, 8% తగ్గించవచ్చు. అర్థమైందా? సో ఇలా కన్సెషనల్ ట్రీట్మెంట్ కూడా విధించడం అనేది జరుగుతుంది. ఈ ఆస్పెక్ట్స్ మీరు తప్పకుండా అర్థం చేసుకోవాలి. అర్థమైందా? సో సింపుల్ గా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఈజ్ అన్ అగ్రిమెంట్ బిట్వీన్ టూ నేషన్స్ దట్ ఫెసిలిటేట్ ఫ్రీ మూవ్మెంట్ ఆఫ్ గూడ్స్ బిట్వీన్ టూ కంట్రీస్ అండి. ద ఫెసిలిటేట్ no concessional tariff rate or zero tariff rate for goods that are being exported and imported between two countries. అర్థమైందా? సో ఆ విధంగా మీరు అర్థం చేసుకోవచ్చు. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే అర్థమైంది. మరి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఒకేసారి సైన్ చేసేస్తారా అంటే సైన్ చేయరు. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ యొక్క జర్నీ మీరు తెలుసుకోవాలి. ఫస్ట్ ఏం జరుగుతుంది ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ లో? తప్పకుండా డైలాగ్, చర్చలు ఏవైతే ఉన్నాయో చర్చలు జరుగుతాయి. చర్చలు జరిగిన తర్వాత వెన్ దీస్ టూ నేషన్స్ కన్విన్స్డ్ దట్ బోత్ కంట్రీస్ మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ అవ్వడం వల్ల రెండు కంట్రీస్కి ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పి వాళ్ళు అనుకుంటే దే సైన్ అన్ ఎర్లీ హార్వెస్ట్ అగ్రిమెంట్. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కంటే ముందు ఒక ఎర్లీ హార్వెస్ట్ అగ్రిమెంట్ ఏదైతే ఉంటుందో ఇది సైన్ చేస్తారండి. ఎర్లీ హార్వెస్ట్ అగ్రిమెంట్ అంటే ఏంటి? ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ ప్రిడిసర్ టు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. అంటే ఇక్కడ మొత్తం అన్ని గూడ్స్ మీద తారిఫ్ జీరో చేయడం, లేకపోతే తారిఫ్ అనేది తగ్గించడం, డ్యూటీ అనేది తగ్గించడం కాకుండా ఓన్లీ సమ్ గూడ్స్ ఏవైతే ఉన్నాయి కొన్ని వస్తువుల మీద మాత్రమే జీరో తారిఫ్ లేదా నో తారిఫ్ అనేది కన్సెషనల్ తారిఫ్ అనేది వేయడం అనేది జరుగుతుంది. సో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల వాళ్ళకి ఒకవేళ రేపు పొద్దున ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకున్నా ఎటువంటి ఇంప్లికేషన్స్ వాళ్ళ ఎకానమీ మీద పడవు అని వాళ్ళు అనుకున్న తర్వాతే ఎర్లీ హార్వెస్ట్ అగ్రిమెంట్ ని వాళ్ళు దేని కింద అప్గ్రేడ్ చేస్తారు? ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కింద వాళ్ళు అప్గ్రేడ్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందనన్నా? సింపుల్ గా ఎర్లీ హార్వెస్ట్ అగ్రిమెంట్ ఏంటి? దే ఆర్ యూజ్డ్ టు రెడ్యూస్ టారిఫ్స్ ఆన్ ద ట్రేడ్ ఆఫ్ సర్టెన్ ఐటమ్స్ బిట్వీన్ టూ నేషన్స్ ఆర్ ట్రేడింగ్ బ్లాక్స్ ప్రియర్ టు ద కన్క్లూజన్ ఆఫ్ ఎ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కన్క్లూడ్ చేయక ముందు, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ అవ్వక ముందు స్టేజ్ లో సైన్ అయ్యేటటువంటి అగ్రిమెంట్ ఏంటంటే ఎర్లీ హార్వెస్ట్ అగ్రిమెంట్. జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలి. అండ్ ఎర్లీ హార్వెస్ట్ ప్లాన్ యాక్ట్స్ యాజ్ ఎ ప్రిడిసర్ టు ఎ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ముందు అది సైన్ చేయడం అనేది జరుగుతుంది బిట్వీన్ టూ నేషన్స్. అర్థమైందా? రైట్. సో రెండు కంట్రీస్ మధ్య కాన్ఫిడెన్స్, అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ అవ్వడం వల్ల రెండు కంట్రీస్ కి ఎటువంటి, ఇప్పుడు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ చేస్తే ఏమైపోతుందో, యూకేలో ఉన్నటువంటి ప్రొడక్ట్స్ అన్ని మా కంట్రీకి వచ్చేస్తాయేమో, దానివల్ల మా కంపెనీలు ఏవైతే ఉన్నాయో నష్టపోతాయేమో, దేశీయ కంపెనీ, ఇండియా భయం ఉందనుకోండి యూకేకి. సో ఇండియాలో ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయి, టెక్స్టైల్ ఇండస్ట్రీ ఫేమస్, వాళ్ళన్నీ యూకేకి వచ్చేస్తాయేమో, సో యూకే తాలూకా డొమెస్టిక్ టెక్స్టైల్ ఇండస్ట్రీ ఫెయిల్ అయిపోతుందేమో యూకేకి భయం ఉందనుకోండి. సో ఫస్ట్ ఒక ట్రయల్ బాల్, మనం మ్యాచ్ వేసే ముందు ట్రయల్ బాల్ అంటామా, సో అలాగే ఒక ట్రయల్ అగ్రిమెంట్ చేసుకుంటాయి, వాటిని ఎర్లీ హార్వెస్ట్ అగ్రిమెంట్ అంటాం. ఇక్కడ ఓన్లీ స్పెసిఫిక్ గూడ్స్ ఏవైతే ఉంటాయి, ఏ వస్తువులు ఒకవేళ ఎక్కువగా ఇంపోర్ట్ అయితే మాకు మా దేశీయ కంపెనీలకు ప్రాబ్లం ఏర్పడుతుందని వీళ్ళు అనుకుంటారో ఆ వస్తువులు మాత్రమే ఫస్ట్ ఇది చేస్తారనమాట. ఆ వస్తువులతో ఎటువంటి ప్రాబ్లం లేదు, మా ఎకానమీ మీద ఎటువంటి ఇంపాక్ట్ పడట్లేదని వాళ్ళు కన్విన్స్ అయిన తర్వాతే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఏదైతే ఉంటుందో అది సైన్ అవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఇప్పుడు మీకు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అండ్ దాంతోపాటు ఎర్లీ హార్వెస్ట్ అగ్రిమెంట్ ఏదైతే ఉంటుందో దాని గురించి డీటెయిల్డ్ గా అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు న్యూస్లోకి ఏమొచ్చిందో చెప్పే ప్రయత్నం చేస్తాను, వినండి. ఇండియా అండ్ దాంతోపాటు ఆస్ట్రేలియా దే ఆర్ అబౌట్ టు సీల్ అన్ అగ్రిమెంట్. ఒక అగ్రిమెంట్ అనేది చేసుకుంటున్నారు. ఏంటా అగ్రిమెంట్? ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంటా అంటే కాదండి, ఎర్లీ హార్వెస్ట్ అగ్రిమెంట్ అని చెప్పుకున్నాం గుర్తుంది. ఎర్లీ హార్వెస్ట్ ట్రేడ్ డీల్ విచ్ ఇస్ ఎ ప్రిడిసర్ టు దిస్ పర్టికులర్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అని చెప్పుకున్నామా, అది సైన్ చేయబోతున్నారు. విచ్ కుడ్ ఇంక్లూడ్ సమ్ మార్కెట్ యాక్సెస్ కన్సెషన్స్ ఫర్ ఆస్ట్రేలియన్ వైన్స్. సో ఎర్లీ హార్వెస్ట్ డీల్ అనేది అన్ని గూడ్స్ కి ఉండదు,
కొన్ని పర్టికులర్ స్పెసిఫిక్ గూడ్స్ కి మాత్రమే ఉంటుందని మనం మాట్లాడుకున్నామా కదా. సో ఇప్పుడు ఈ గూడ్స్ లో ఏం ఇంక్లూడ్ చేస్తున్నారు అంటే ఆస్ట్రేలియా వైన్స్ అండి. సో ఆస్ట్రేలియా నుంచి ఇండియాకి ఎక్స్పోర్ట్ అవుతున్నటువంటి వైన్స్ ఏవైతే ఉన్నాయో వీటి మీద ఇండియా అనేది ఏం చేయబోతుంది, తారిఫ్ అనేది తగ్గించబోతుంది అండర్ అన్ ఎర్లీ హార్వెస్ట్ ట్రేడ్ డీల్ అనే విధంగా మనకి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. సో ఇండియాకి చాలా కంట్రీస్ తో దిస్ పర్టికులర్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ అనేవి ఉండడం అనేది జరిగింది. సపోజ్ ఏషియన్ ట్రేడ్ ఇన్ గూడ్స్ అగ్రిమెంట్, ఏషియన్ కంట్రీస్ 10 కంట్రీస్ ఏవైతే ఉంటాయో వాటితో ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది ఉండడం అనేది జరిగింది. ఏషియన్స్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ గురించి ఎవరికైనా తెలియకపోతే ఏషియన్ ఎల్టీఎక్స్ క్లాసెస్ అని చెప్పి యూట్యూబ్లో సెర్చ్ చేయండి. నేను ఒక వరల్డ్ టూర్ లాగా ఆ వీడియోని చేయడం అనేది జరిగింది. ఒక్కసారి చూస్తే ఇంకొకసారి ఏషియన్ గురించి ఫ్యాక్ట్స్ మర్చిపోరు, చక్కగా మీరు చూడొచ్చు. అండ్ దాంతోపాటు రెండవది ఏంటి అంటే సౌత్ ఏషియా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఏదైతే ఉంటుందో సౌత్ ఏషియన్ నేషన్స్తో ఇండో మలేషియా కాంప్రహెన్సివ్ ఎకనామిక్ కోఆపరేషన్ అగ్రిమెంట్, అర్థమైందా, సిఈసిఏ. అండ్ దాంతోపాటు ఇండియా సింగపూర్ మధ్య కూడా ఒక సిఈసిఏ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ కోఆపరేషన్ అగ్రిమెంట్. అండ్ దాంతోపాటు జపాన్ ఇండియాకి మధ్య కూడా ఒక సిఈపిఏ ఏదైతే ఉందో కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ సైన్ చేయడం అనేది జరిగింది. ఈవెన్ ఇండియా అండ్ యూఏఈ కూడా దే ఆర్ యాక్చువల్లీ ఇన్ టాక్స్ ఇన్ సైనింగ్ అప్ ఏ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ ఇన్ 2021. అర్థమైందా. సో అగ్రిమెంట్స్ వల్ల ఏం జరుగుతుంది, దీస్ ఆర్ ఎఫ్టీఎస్ అనమాట, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. సో దట్ దీస్ కంట్రీస్ విల్ కట్ డౌన్ దేర్ తారిఫ్స్ ఆర్ విల్ పూర్తిగా తారిఫ్ అనేది తీసివేయడం కూడా జరుగుతుంది. కన్సెప్షనల్ తారిఫ్స్ అయినా ముందుకు వెళ్తాయి. సో ఎఫ్టీఎస్ అనేవి ఇండియాకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇన్ ఏషియా ఇండియా హ్యాస్ ద మోస్ట్ నెంబర్ ఆఫ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ ఇన్ ప్లేస్ ఆర్ ఇన్ వర్క్స్. ఇండియా చాలా కంట్రీస్ తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ చేయాలని చెప్పి అనుకోవడం అనేది జరుగుతుంది. కానీ దేర్ ఆర్ మెనీ ఛాలెంజెస్ విత్ దిస్ పర్టికులర్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ యాజ్ వెల్. సో ఇండియాకి మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే సో ఇండియాస్ పాస్ట్ ఎక్స్పీరియన్స్ విచ్ మేజర్ ట్రేడ్ అగ్రిమెంట్స్ హ్యాస్ నాట్ బీన్ పాజిటివ్. ఎందుకంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ మనం కొరియాతో చేసుకోవడం అనేది జరిగింది అండ్ దాంతోపాటు ఏషియన్ కంట్రీస్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ తో చేసుకోవడం అనేది జరిగింది. బట్ వాటి వల్ల వాళ్ళు బాగుపడ్డారు కానీ ఆ కంట్రీస్ బాగుపడ్డాయి కానీ ఇండియన్ మార్కెట్ ను ఉపయోగించుకుంటూ మన ఎక్స్పోర్ట్స్ మాత్రం ఎంత వరకు పెరగలేదు, మన ఎక్స్పోర్ట్స్ స్టాగ్నెంట్ గానే ఉండడం అనేది జరిగింది, మనకు అది ఎంత మాత్రం ఉపయోగపడలేదు అని చెప్పి చెప్పొచ్చు. అండ్ దాంతోపాటు మనం జపాన్ తో కూడా ట్రేడ్ అగ్రిమెంట్ చేసామని చెప్పి చెప్పడం అనేది జరిగింది. మనకి జపాన్ తో బైలేటరల్ ట్రేడ్ ఏమైనా పెరిగిందా అంటే బైలేటరల్ ట్రేడ్ అనేది పెరగలేదు, ట్రేడ్ ఇంబ్యాలెన్స్ ఇంకా ఉంది. జపాన్ నుంచి మనకి ఎక్కువ ఎక్స్పోర్ట్ అవుతున్నాయి, మన నుంచి జపాన్ తక్కువ ఇంపోర్ట్ చేసుకోవడం అనేది జరిగింది. అండ్ ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ వల్ల మన డొమెస్టిక్ ఫర్మ్స్ ఏవైతే ఉన్నాయో దేశీయ కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవి చాలా నష్టపోవడం అనేది జరిగింది. సో అదర్ కంట్రీస్ ఇప్పుడు మనకి సౌత్ ఈస్ట్ ఏషియా నుంచి చాలా చాలా ఈ గూడ్స్ ఏవైతే ఉంటాయో ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి ఇండియాకి డంప్ అవ్వడం అనేది జరిగింది, చాలా ప్రొడక్ట్స్. సో అవి ఆఫర్ చేసేటటువంటి లో ప్రైసెస్ ముందు మన దేశీయ కంపెనీలు తాళలేక చాలా ప్రాబ్లం అనేది ఏర్పడడం అనేది జరిగిందమ్మ. మనకి ఫార్మా సెక్టర్లో, ఐటీ సర్వీసెస్లో, ఎడ్యుకేషన్ సెక్టార్లో, అగ్రికల్చర్ ఇండస్ట్రీ సెక్టార్లో, ఎంఎస్ఎంఈ సెక్టార్లో మనం చాలా స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ మన కంట్రీ బెటర్గా పెర్ఫామ్ చేయలేకపోవడం అనేది జరిగింది. సో ఇండియా షుడ్ కన్సిడర్ విత్ బెటర్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ నెగోషియేషన్స్ అండి. సో చర్చలు అనేవి చేయాలి, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ అవసరమే, కానీ బెటర్ నార్మ్స్ తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ అనేవి చేసుకోవడం చాలా చాలా అవసరం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. రైట్. సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ రిగార్డింగ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. సో డీటెయిల్డ్ గా ఈ ఆర్టికల్లో మీకు ఏం చెప్పారో అర్థమైందని అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, జాగ్రత్తగా వినాలి నాన్న. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఇండియా రివోక్స్ పెప్సికోస్ పొటాటో పేటెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 సైన్స్ అండ్ టెక్నాలజీలో మనం మాట్లాడుకుంటాం అండ్ ఎకానమీ రిలేటెడ్ ఆర్టికల్ కూడా. జాగ్రత్తగా వింటే క్లియర్ గా ఈ ఆర్టికల్ అనేది మీకు అర్థమైపోతుంది, జాగ్రత్తగా వినండి అన్న. ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే మీకు కొంత బ్యాక్గ్రౌండ్ అనేది అర్థం కావాలి. మీరు మొదట దేని గురించి తెలుసుకోవాలి అంటే ద ప్రొటెక్షన్ of plant varieties and farmers rights. యాక్ట్ ఆఫ్ 2001 దీని గురించి మీరు డీటెయిల్డ్ గా తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత మీకు దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో అది ఈజీగా అర్థమైపోతుంది, వినండి అన్న. సో దిస్ పర్టికులర్ యాక్ట్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ప్లాంట్ వెరైటీస్ అండ్ ఫార్మర్స్ రైట్స్ యాక్ట్ 2001 ఏదైతే ఉంటుందో దీన్ని 2001లో సెంట్రల్ గవర్నమెంట్ అనేది
ఈ చట్టాన్ని తీసుకురావడం అనేది జరిగింది యూజింగ్ అన్ అప్రోచ్ కాల్డ్ సూ జనరిస్ అప్రోచ్. సూ జనరిస్ లిటరలీ మీన్ యునీక్ అని చెప్పి అర్థం. ప్రత్యేకమైన వంగడాలు కానీ లేకపోతే ప్రత్యేకమైనటువంటి స్పీసీస్ ఏవైతే ఉన్నాయో వాటికి ప్రత్యేక గుర్తింపు అనేది లభించాలి. ఆ వంగడాలను తయారు చేసేటటువంటి వ్యక్తికి ప్రత్యేకమైనటువంటి రైట్స్ అనేవి ఇవ్వాలి అనేటటువంటి ఉద్దేశంతో దిస్ పర్టికులర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ప్లాంట్ వెరైటీస్ అండ్ ఫార్మర్స్ రైట్స్ యాక్ట్ ఏదైతే ఉంటుందో దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. దిస్ లెజిస్లేషన్ ఏదైతే ఉంటుందో, లెజిస్లేషన్ అంటే చట్టం, ఇట్ అక్నాలజెస్ ద కంట్రిబ్యూషన్స్ ఫ్రమ్ బోత్ కమర్షియల్ ప్లాంట్ బ్రీడర్స్ అంటే ప్లాంట్స్ ను ఉపయోగించి డిఫరెంట్ వెరైటీస్ ఏవైతే ఉంటాయో వంగడాలు ఏవైతే ఉంటాయో వాటిని తయారు చేసేటటువంటి కమర్షియల్ ఆర్గనైజేషన్స్ అండ్ ఫార్మర్స్ ఇన్ బ్రీడింగ్ యాక్టివిటీస్. సో వీళ్ళ తాలూకా వర్క్ వీళ్ళ తాలూకా కంట్రిబ్యూషన్ ఏదైతే ఉంటుందో దాన్ని అక్నాలెడ్జ్ చేయాలని చెప్పి దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. ఇట్ ఫోకసెస్ ఆన్ నీడింగ్ టు ఇంప్లిమెంట్ పేటెంట్ రైట్స్ ఇన్ ఎ వే దట్ సపోర్ట్స్ ద స్పెసిఫిక్ సోషియో ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఆల్ స్టేక్ హోల్డర్స్. సో ఒక కమర్షియల్ ప్లాంట్ బ్రీడ్ని తయారు చేసినటువంటి ఒక ఆర్గనైజేషన్కి కానీ ఒక కమర్షియల్ ప్లాంట్ బ్రీడ్ని తయారు చేసినటువంటి ఒక ప్లాంట్ బ్రీడ్ని తయారు చేసినటువంటి ఫార్మర్స్కి కానీ ప్రత్యేకమైనటువంటి పేటెంట్ రైట్స్ ఏవైతే ఉన్నాయో అవి అందించాలనుకుంటున్నారు. అర్థమైందా? సో ఇప్పుడు ఒక సైంటిస్ట్ ఒక వస్తువు తయారు చేస్తే పేటెంట్ అనేది వస్తుందా లేదా? సో కొత్త వంగడం తయారు చేసినటువంటి కొత్త సీడ్ని తయారు చేసినటువంటి రైతుకు కూడా లేకపోతే కమర్షియల్ ప్లాంట్ బ్రీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఈ పర్టిక్యులర్ పేటెంట్ రైట్స్ ఏవైతే ఉన్నాయో అవి అందించడం అనేది జరుగుతుంది. రైట్. అండ్ దీనిలో ఫార్మర్స్ రైట్స్ అనేవి ఎటువంటి ఇన్ఫ్రింజ్ అవ్వకుండా డైల్యూట్ అవ్వకుండా కూడా గవర్నమెంట్ జాగ్రత్త పడ్డం అనేది జరిగింది. అంటే కమర్షియల్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రైతుల దగ్గర నుంచి వాళ్ళ హక్కులు ఏవైతే ఉంటాయో వాటిని లాగేసుకోకుండా కొన్ని ప్రొవిజన్స్ కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగిందమ్మా. ఒక రైతు ఏ ఫార్మర్ హూ హ్యాస్ ఎవాల్వ్డ్ ఆర్ డెవలప్డ్ ఏ న్యూ వెరైటీ ఒక కొత్త వంగడాన్ని రైతు అనే వ్యక్తి తయారు చేశాడు అనుకోండి. హీ హాజ్ ద సేమ్ రైట్స్ టు రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాజ్ ఎ బ్రీడర్ ఆఫ్ ఏ వెరైటీ. సో ఆ వెరైటీకి ఈయన బ్రీడర్ ఆ వెరైటీకి అతని పేటెంట్ రైట్ అంటే పేటెంట్ రైట్ రికగ్నైజ్ చేసే విధంగా ఒక ప్రొవిజన్ అనేది ఏర్పాటు చేయడం అనేది నాట్ ఓన్లీ కమర్షియల్ ప్లేయర్స్ రైతులకు కూడా రిజిస్ట్రేషన్ చేసుకొని అతని న్యూ వెరైటీని ప్రొటెక్ట్ చేసుకునేటటువంటి హక్కు లభిస్తుంది అండర్ దిస్ పర్టికులర్ యాక్ట్ అండి. ఈ చట్టం ప్రకారం ఏ ఫార్మర్ కెన్ సేవ్ ఏ ఫార్మర్ కెన్ యూజ్ a farmer can sow, resow, exchange, share or sell his farm produce including seeds. సో ఆ కొత్త రకమైనటువంటి వంగడం ఏదైతే ఉంటుందో దాని ద్వారా ప్రొడ్యూస్ అయినటువంటి పంట ఏదైతే ఉంటుందో పంటని అండ్ దాంతోపాటు ఆ వెరైటీ యొక్క సీడ్స్ని కూడా అమ్ముకునేటటువంటి హక్కు రైతుకు పూర్తిగా కల్పించడం అనేది జరిగింది. అర్థమైనా? దాన్ని సేవ్ చేసుకునే హక్కు, దాన్ని యూజ్ చేసే హక్కు, దాంతో పంట పండించే హక్కు కూడా రైతుకి ఇవ్వడం అనేది జరిగింది. అండ్ సెక్షన్ 39 clause 2 ఆఫ్ ద యాక్ట్, దిస్ పర్టికులర్ యాక్ట్ లో ఉన్నటువంటి సెక్షన్ 39 clause 2 ప్రకారం కంపెన్సేషన్ టు ఫార్మర్స్ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ వెరైటీస్ ఫెయిల్యూర్ టు పెర్ఫార్మ్. అతను తయారు చేసినటువంటి వెరైటీ ఒకవేళ ఫెయిల్ అయింది అనుకోండి, ఈల్డ్ అనేది ఇవ్వకపోయింది అనుకోండి, ఆ రైతు రోడ్డు మీద పడకుండా ప్రభుత్వం ఏం చేస్తుంది, తప్పకుండా ఎంతో కొంత డబ్బు ఇవ్వడం అనేది జరుగుతుంది, కంపెన్సేషన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ ఫార్మర్స్ ఆర్ నాట్ రిక్వైర్డ్ టు పే ఎనీ ఫీజ్. సో ఎటువంటి ఫీజు ఫార్మర్స్ చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. దేనిలోని రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు కానీ అతను తయారు చేసేటటువంటి వెరైటీ అండ్ దాంతోపాటు ట్రైబ్యునల్స్ ఒకవేళ డిస్ప్యూట్ వచ్చినప్పుడు ట్రైబ్యునల్స్ కానీ హైకోర్ట్స్ కానీ వెళ్ళేటప్పుడు అతను ఎటువంటి ఫీజు పే చేయక్కర్లేదు అండర్ దిస్ పర్టికులర్ యాక్ట్ అండి, ఈ చట్టం ప్రకారం. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అసలు బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈ ఆర్టికల్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటో మనం తెలుసుకోవాలి. మీకు ఈ పర్టికులర్ యాక్ట్ అనేది అర్థమైందని అనుకుంటున్నాను. ప్రిలిమ్స్కి అది చాలా చాలా ఇంపార్టెంట్. సో వాట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్? సో ఈ కంపెనీ నేమ్ పెప్సికో ఇండియా, వీళ్ళు గుజరాత్కి చెందినటువంటి 9 ఫార్మర్స్ మీద ఏం చేశారు అంటే లా సూట్ వేయడం అనేది జరిగింది, కేసు వేయడం అనేది జరిగింది ఫర్ ఎలిజిడ్లీ ఇన్ఫ్రింజింగ్ ఆన్ పేటెంట్ రైట్స్ బై ప్రొడ్యూసింగ్ ఏ రిజిస్టర్డ్ పొటాటో వెరైటీ. దిస్ కంపెనీ హ్యాస్ క్రియేటెడ్ ఎ పొటాటో వెరైటీ. ఈ పొటాటో వెరైటీకి వాళ్ళు రిజిస్ట్రేషన్ కూడా తీసుకోవడం అనేది జరిగింది. అయితే ఈ పొటాటో వెరైటీని మాకు తెలియకుండా 9 మంది రైతులు వేస్తున్నారు అనేటటువంటి ఆరోపణ మీద వాళ్ళ మీద కేసు వేయడం అనేది జరిగింది దిస్ పర్టికులర్ పెప్సికో ఇండియా అనేటటువంటి కంపెనీ. ద ప్రొటెక్షన్ ఆఫ్ ప్లాంట్స్ వెరైటీస్ అండ్ ఫార్మర్స్ రైట్స్ అథారిటీ హ్యాస్ నౌ విత్డ్రాన్ ద కంపెనీస్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ద పొటాటో వెరైటీస్.
సో ఈ పొటాటో వెరైటీ మీద పెప్సికో ఇండియాకు ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ ఏదైతే ఉంటుందో, రైతుల మీద ఇంత ఆకృత్యాలకు పాల్పడతారా అనేటటువంటి ఇదేదైతే ఉంటుందో అనేటటువంటి కారణం చేత చాలా మంది ఎగ్నెస్ట్ గా మాట్లాడడం అనేది జరిగింది ఈ కంపెనీకి. సో వీళ్ళ రిజిస్ట్రేషన్ ని దిస్ పర్టికులర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ప్లాంట్స్ వెరైటీస్ అండ్ ఫార్మర్స్ అథారిటీ ఏదైతే ఉంటుందో అది రివోక్ చేయడం అనేది జరిగింది, అది క్యాన్సిల్ చేయడం అనేది జరిగింది. దిస్ డెసిషన్ కెన్ బి సీన్ యాజ్ ఎ వాటర్ షెడ్ మూమెంట్ ఫర్ ఇండియన్ ఫార్మర్స్. రైతుల తాలూకా ఈ నేల మీద కానీ, ఈ నేల మీద తయారైనటువంటి వంగడాల మీద కానీ, వెరైటీస్ మీద కానీ రైతుల తాలూకా హక్కుల్ని కాపాడేటటువంటి వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ డెసిషన్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. It should also prohibit any other seed or food firm in India from infringing on the lawfully guaranteed seed freedoms of Indian farmers. రైతులకి భారత ఫార్మర్స్ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉన్నటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయి, నేల మీద కానీ, విత్తనం మీద కానీ, ఈ పర్టికులర్ భూమి మీద కానీ, ఆ హక్కుల్ని ఏ ఫామ్ కూడా, ఎటువంటి ఫుడ్ ఫామ్ అయినా లేకపోతే ఎటువంటి సీడ్ ఫామ్ కూడా ఇన్ఫ్రింజ్ చేయకుండా, వాళ్ళ నుంచి లాగేసుకోకుండా ఉండడానికి దిస్ పర్టికులర్ డెసిషన్ అనేది చాలా మంచి డెసిషన్ అనే విధంగా ఇక్కడ చెప్పారు నన్ను. అర్థమైందా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. డీటెయిల్డ్ గా మీకు ఈ ఆర్టికల్ అనేది అర్థమైందనే అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఢిల్లీ ర్యాంక్స్ నెంబర్ 1 గ్లోబలీ ఇన్ సీసీటీవీ కవరేజ్, సీఎం కేజ్రీవాల్ గారు చెప్పడం అనేది జరిగింది. ఈ పర్టికులర్ ఆర్టికల్ మనం జిఎస్ పేపర్ 2 గవర్నెన్స్ లో మనం మాట్లాడతాం, జిఎస్ పేపర్ 3 ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. సో న్యూస్ లోకి ఏమొచ్చిందో చూడండి. ఢిల్లీ హ్యాస్ సర్పాస్ సిటీస్ సచ్ యాజ్ లండన్, వాషింగ్టన్ అండ్ ప్యారిస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సీసీటీవీ కవరేజ్. ఢిల్లీ మొత్తం ఫుల్ లెంత్ సీసీటీవీ కవరేజ్ అండర్ లో ఉండడం అనేది జరిగిందంట. అండ్ ఇట్ నౌ ర్యాంక్స్ ఫస్ట్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే సీసీటీవీ కవరేజ్ ర్యాంక్స్ లో మనం చూస్తే మొదటి ర్యాంక్ లో ఢిల్లీ అనేది ఉండడం అనేది జరిగిందంట. లండన్, వాషింగ్టన్ డీసీ, ప్యారిస్ లాంటి సిటీస్ ఏవైతే ఉన్నాయో, మోస్ట్ డెవలప్డ్ సిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించడం అనేది జరిగింది, వాటిని సర్పాస్ చేయడం అనేది జరిగింది అనే విధంగా ఇక్కడ చెప్తున్నారు. సీసీటీవీ కవరేజ్ ఎందుకు ఇంక్రీజ్ చేయడం అనేది జరిగింది అంటే ఢిల్లీలో ఫర్ ఉమెన్స్ సేఫ్టీ, ఆడవాళ్ళ మీద ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి ఆకృత్యాలు కానీ లేకపోతే ఈ ఈ అత్యాచారాలు ఏవైతే ఉన్నాయో వాటిని కట్టడి చేయడానికి సీసీటీవీ ఫుటేజెస్ అనేవి ఎవిడెన్స్ గా ఉండడానికి సీసీటీవీ కవరేజ్ ఏదైతే ఉంటుందో అది విపరీతంగా పెంచడం అనేది జరిగింది. సో ది సీసీటీవీ ఫుటేజెస్ హాస్ బీన్ కన్సిడరబుల్లీ ఎయిడెడ్ ద పోలీస్ ఫోర్స్ ఇన్ ద ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ఎ నెంబర్ ఆఫ్ క్రైమ్స్ అండి. చాలా నేరాలు ఏవైతే ఉంటాయో వాటిని అధ్యయనం చేయడంలో, అండ్ దాంతోపాటు దీస్ పర్పట్రేటర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ అఘాయిత్యాలకు పాల్పడే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని పట్టుకునేటటువంటి విషయంలో కూడా పోలీసులకి దీస్ సీసీటీవీస్ అనేవి చాలా ఉపయోగపడ్డాయి అనే విధంగా చెప్తున్నారు. సో ఇది మాత్రమే మనకి న్యూస్ లోకి రావడం అనేది జరిగిందమ్మా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. షట్టర్బర్గ్ లీడ్స్ టు ఏ ప్రెటీ ఫైండ్ ఇన్ సిక్కిం. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 ఎకానమీ రిలేటెడ్ ఆర్టికల్ అమ్మ. ఈ ఆర్టికల్ ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ లో పేజ్ నెంబర్ 10 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. జాగ్రత్తగా వినండి, క్లియర్ గా ఈ ఆర్టికల్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ లెట్ us అండర్స్టాండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ బటర్ఫ్లైస్. బటర్ఫ్లైస్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, వాటి తాలూకు ఇంపార్టెన్స్ ఏంటి, ఎందుకు మనం బటర్ఫ్లైస్ గురించి చదువుకోవాలి, అండ్ బటర్ఫ్లై యొక్క సిగ్నిఫికెన్స్ తెలుసుకున్న తర్వాత దిస్ పర్టికులర్ ఆర్టికల్లోకి ఏమొచ్చింది న్యూస్ లోకి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, వినండి అమ్మా. ఈ ఆర్టికల్ మనం అర్థం చేసుకునే ముందు కొన్ని ప్రిలిమ్స్ లెవెల్ ఫ్యాక్ట్స్ అనేవి అర్థం చేసుకోవాలి. అండ్ బటర్ఫ్లైస్ గురించి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ తెలుసుకుంటూ బటర్ఫ్లైస్ యొక్క సిగ్నిఫికెన్స్ కూడా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. సో జాగ్రత్తగా వినండి. బటర్ఫ్లై, సీతాకోక చిలుకలు అని చెప్పి అనడం అనేది జరుగుతుంది తెలుగులో. సో బటర్ఫ్లైస్ ఆర్ యాక్చువల్లీ ఇన్సెక్ట్స్, కీటకాలండి. and they are from the order of Lepidoptera. Lepidoptera అనేటటువంటి ఆర్డర్ కి అండ్ ఫైలం ఆఫ్ ఆర్థ్రోపోడా, రైట్, వీటికి సంబంధించినటువంటివి బటర్ఫ్లైస్. అండ్ బటర్ఫ్లైస్ యూజువలీ హ్యావ్ లార్జ్ అండ్ దాంతోపాటు బ్రైట్ కలర్డ్ వింగ్స్, అందంగా కనిపించేటటువంటి బ్రైట్ కలర్స్ తో ఉండేటటువంటి వింగ్స్, రెక్కలు ఏవైతే ఉన్నాయో అవి మనం చూడొచ్చు, రైట్. అండ్ వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ బటర్ఫ్లైస్? బటర్ఫ్లైస్ గురించి మనం ఎందుకు చదువుకోవాలి, అసలు బటర్ఫ్లైస్ ఎందుకు అవసరం ఈ భూమికి కానీ మనకు కానీ అనేది కూడా మనం తెలుసుకోవాలి. లెట్ us try to understand important significance of butterflies. Where there are butterflies, there will be rich biodiversity అండి.
బటర్ఫ్లైస్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ బయోడైవర్సిటీ రిచ్గా ఉండడం అనేది జరుగుతుంది. థిక్ వెజిటేషన్ అనేది ఉంటుంది, స్పీసీస్ బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో, బయోడైవర్సిటీ బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో అది కూడా ఎగ్జిస్ట్ అయి ఉండడం అనేది జరుగుతుంది. అబండెన్స్ ఆఫ్ బటర్ఫ్లైస్ ఇన్ ఎనీ ఏరియా రిప్రజెంట్స్ రిచ్ బయోడైవర్సిటీ అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. రెండవ ఇంపార్టెన్స్ ఏంటి అంటే దే ఆల్సో యాక్ట్ యాజ్ ఇండికేటర్ స్పీసీస్. ఇవి ఇండికేటర్ స్పీసీస్ గా కూడా యాక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇండికేటర్ స్పీసీస్ దే ఇండికేట్ సంథింగ్. దేన్ని ఇండికేట్ చేస్తాయంట? ఓవరాల్ హెల్త్ ఆఫ్ ఎకోసిస్టమ్. ఎకోసిస్టమ్ యొక్క హెల్త్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇండికేట్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకు అంటే దీస్ బటర్ఫ్లైస్ ఏవైతే ఉన్నాయో బటర్ఫ్లైస్ దే విల్ బి అట్ ద లోయెస్ట్ పాయింట్ ఆఫ్ ఫుడ్ సైకిల్ అండి. సో బటర్ఫ్లైస్ అనేవి ఒకవేళ లేకపోయాయి అనుకోండి, బటర్ఫ్లైస్ తినేటటువంటి అదర్ కీటకాలు కానీ రెప్టైల్స్ కానీ ఉంటాయా, ఆంఫిబియన్స్ కానీ, అవి ఎక్స్టెంట్ అయిపోతాయి. అవి ఎక్స్టెంట్ అయిపోతే వాటిని తినేటట్టు ఉంటాయా? ఉండవు. సో ఇన్ ద లోయెస్ట్ కార్నర్ ఆఫ్ ఫుడ్ సైకిల్లో ఉండేటటువంటి కీటకాలు కానీ లేకపోతే దీస్ యానిమల్స్ కానీ దీస్ స్పీసీస్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రాణులు అనేవి చాలా చాలా అవసరం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో బటర్ఫ్లైస్ ఒక ప్రదేశంలో ఉన్నాయనుకోండి, అక్కడ నిజమైనటువంటి బయోడైవర్సిటీ అండ్ ఎకోసిస్టమ్ బ్యాలెన్స్ అనేది ఉంది అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే బటర్ఫ్లైస్ ఉంటే బటర్ఫ్లైస్ తినే ఉంటాయి, బటర్ఫ్లైస్ తినే ఉంటే వాటిని తినే ఉంటాయి అని చెప్పి సో త్రూ అవుట్ ద ఎంటైర్ బయోడైవర్సిటీ విల్ బి హెల్దీ అనే విధంగా మనం అర్థం చేసుకోవచ్చు. దట్ ఈస్ ద రీజన్ వై దే ఆర్ కాల్డ్ ఇండికేటర్ స్పీసీస్ అని కూడా అనడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ద యాక్ట్ యాజ్ పాలినేటర్స్. ఇవి పాలినేటర్స్ గా కూడా యాక్ట్ చేస్తాయి. పాలినేషన్ అంటే ఏంటండి? పరాగ సంపర్కము అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. సో ప్లాంట్ రిప్రొడక్షన్ లో వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఈస్ దిస్ పాలినేషన్. ఈ పాలినేషన్ క్యారీ అవుట్ చేయడంలో ఈ పాలినేటర్స్ దే ప్లే ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. వాట్ దే డూ? ప్లాంట్స్ లో ఉండేటటువంటి పుప్పొడి ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకుంటూ వెళ్ళి వేరే ప్లాంట్ దగ్గరికి తీసుకెళ్లడం అనేది జరుగుతుంది. తద్వారా ప్లాంట్ రిప్రొడక్షన్ ఏదైతే ఉంటుందో అది జరుగుతుంది. సో మనకు కొత్త కొత్త ప్లాంట్స్ అనేవి రావాలన్నా, ప్లాంట్ నెంబర్స్ అనేవి తగ్గకుండా ఉండాలన్నా దీస్ పాలినేటర్స్ లైక్ బటర్ఫ్లైస్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా చాలా అవసరం అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. దిస్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ బటర్ఫ్లైస్. ఇంకొకటి చెప్తాను, అసలు బటర్ఫ్లైస్ లేకపోతే ఏం జరుగుతుంది సార్? ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకు మనం యూపీఎస్సీలో కూడా బటర్ఫ్లైస్ గురించి తెలుసుకుంటున్నామో మీకు అర్థమవుతుంది. ఒకవేళ ఇన్ కేసు బటర్ఫ్లైస్ అనేవి లేవనుకోండి, బటర్ఫ్లైస్ లేకపోతే ఏం జరుగుతుంది? లేకపోతే పాలినేషన్ అనేది జరుగుతుందా? పాలినేషన్ అనేది జరగదు. పాలినేషన్ అనేది జరగకపోతే ప్లాంట్స్ కానీ ట్రీస్ కానీ ఉంటాయా? ప్లాంట్స్ కానీ ట్రీస్ కానీ ఉండవు. ట్రీస్ యాక్ట్స్ యాజ్ కార్బన్ సింక్స్ అని మీకు తెలుసు. కార్బన్ ఏదైతే ఉంటుంది ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్ అవి కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకోవడం అనేది జరుగుతుంది వాతావరణంలో. సో ట్రీస్ అనేవి లేకపోతే వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోతుంది. కార్బన్ డైఆక్సైడ్ పేరుకుపోతే ఏం జరుగుతుందన్న గ్లోబల్ వార్మింగ్ ఏదైతే ఉంటుందో గ్లోబల్ వార్మింగ్ అనేది పెరగడం అనేది జరుగుతుంది. వాతావరణం భూతాపం ఏదైతే ఉంటుందో అది పెరుగుతుంది. గ్లోబల్ వార్మింగ్ అనేది పెరిగితే ఏం జరుగుతుంది నాన్న? మీన్ సీ లెవెల్ రైజ్ ఏదైతే ఉంటుందో మీన్ సీ లెవెల్ రైజ్ అనేది కూడా పెరగడం అనేది జరుగుతుంది. సముద్ర మట్టం అనేది విపరీతంగా పెరుగుతుంది. మీన్ సీ లెవెల్ రైజ్ అనేది పెరిగితే మనిషి యొక్క ఎగ్జిస్టెన్స్ కే క్వశ్చన్ మార్క్ ఏర్పడుతుంది. మానవుని తాలూకా అస్తిత్వానికే క్వశ్చన్ మార్క్ ఏర్పడడం అనేది జరుగుతుంది. ఇది ఒక థియరీ. ఇంకొకటి చెప్పనా, బటర్ఫ్లైస్ అనేవి ఒకవేళ లేకపోయాయి అనుకోండి, పాలినేషన్ అనేటటువంటి జరుగుతుందా? జరగదు. పాలినేషన్ అనేది జరగకపోయింది అనుకోండి, మనకి ఫుడ్ అనేది దొరుకుతుందా? అంటే ప్లాంట్స్ లేకపోతే మనకి ఫుడ్ ఇన్సెక్యూరిటీ ఏర్పడుతుందా లేదా? అంటే సరైనటువంటి ఆహారం అనేది మనకి దొరకదు. సో అప్పుడు కూడా ఏం జరుగుతుంది? మనిషి ఎగ్జిస్టెన్స్ కి క్వశ్చన్ మార్క్ ఏర్పడడం అనేది జరుగుతుంది. ఇంకొక థియరీ చెప్తాను. బటర్ఫ్లైస్ లేవనుకోండి, పాలినేషన్ జరుగుతుందా? పాలినేషన్ జరగదు. పాలినేషన్ జరగకపోతే ట్రీస్ ఉంటాయా? ట్రీస్ అనేవి ఉండవు. ట్రీస్ అనేది లేకపోతే వర్షాలు అనేవి పడతాయా? రెయిన్ అనేది పడుతుందా? పడదు. రెయిన్ అనేది పడకపోతే స్వచ్ఛమైనటువంటి నీరు ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. ఇఫ్ దెర్ ఇస్ నో ప్రెసిపిటేషన్ నో పీపుల్ ఏమవుతారు? తప్పకుండా సఫర్ అవ్వడం అనేది జరుగుతుంది. సో అక్కడ కూడా మనిషి యొక్క ఎగ్జిస్టెన్స్ కి క్వశ్చన్ మార్క్ ఏర్పడడం అనేది జరుగుతుంది. ఒక చిన్న బటర్ఫ్లై మీద ఎంత జీవితాలు అనేవి ఆధారపడి ఉన్నాయో మీరు అర్థం చేసుకోవచ్చు. అందుకే బటర్ఫ్లైస్ అనేవి చాలా సిగ్నిఫికెంట్ ఫర్ ద ఎకోసిస్టమ్, ఫర్ ద బయోడైవర్సిటీ అని చెప్పి చెప్తా ఉన్నారు. సో మరి మీకు బటర్ఫ్లైస్ యొక్క సిగ్నిఫికెన్స్ గురించి డీటెయిల్డ్గా అర్థమైందని అనుకుంటున్నాను. మరి ఇప్పుడు న్యూస్ ఆర్టికల్లోకి ఏమొచ్చింది జాగ్రత్తగా వినండి నాన్న. చూడండి నాన్న, న్యూస్లోకి ఏమొచ్చింది అంటే సిక్కింలో ఒక కొత్త బటర్ఫ్లై స్పీసీస్ అనేది బయటపడడం అనేది జరిగిందంట, యాక్సిడెంటలీ బై ఫొటోస్ ద్వారా బయటపడడం అనేది జరిగిందంట. సో దిస్ న్యూ బటర్ఫ్లై స్పీసీస్ ని ఏం పేరుతో పిలుస్తారు అంటే చాక్లెట్ బోర్డర్డ్ ఫ్లిటర్ అనేటటువంటి పేరుతో పిలుస్తారు. ఏంటి? చాక్లెట్ బోర్డర్డ్ ఫ్లిటర్ అనేటటువంటి పేరుతో పిలుస్తారు. దీని తాలూకు సైంటిఫిక్ నేమ్ చూడండి, జోగ్రాఫిటస్
జోంగోన్సెస్ అనేటటువంటి సైంటిఫిక్ నేమ్. అండ్ ద ఫిజికల్ అపియరెన్స్ ఆఫ్ ద స్పీసీస్ డిఫర్ స్లైట్లీ అండి. ఈ స్పీసీస్ యొక్క డిఫరెంట్ ఇవేవైతే ఉంటాయో డిఫరెంట్ ఇండివిజువల్స్ ఏవైతే ఉంటాయో వాటి తాలూకా ఫిజికల్ ఫీచర్స్ అనేవి డిఫరెంట్ గా ఉండడం అనేది జరుగుతుంది. అండ్ ఇంటర్నల్ స్ట్రక్చర్స్ ఆఫ్ ద మేల్స్ ఆల్సో డిఫర్ సైలెంట్లీ. మేల్ చాక్లెట్ బార్డర్ ఫిల్టర్స్ ఏవైతే ఉంటాయో వాటి తాలూకు ఇంటర్నల్ మెకానిజం ఏదైతే ఉంటుందో అది కూడా డిఫరెంట్ గా ఉండడం అనేది జరుగుతుంది. సో అది మనకి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. సో మనకి మీరు ఆల్రెడీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ బటర్ఫ్లైస్ అండ్ దాంతోపాటు a new butterfly which appeared in Sikkim, that is chocolate bordered flitter, and దాని తాలూకు సైంటిఫిక్ నేమ్ జోగ్రఫెటస్ జొంగోన్సెస్. ఓకేనా, క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను ఈ ఆర్టికల్. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. లాంగెస్ట్ మైగ్రేషన్ రూట్ ఆఫ్ లెస్సర్ ఫ్లోరికన్ ఫ్రమ్ రాజస్థాన్ ట్రాక్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 అండి. ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీకి సంబంధించినటువంటి ఆర్టికల్. చాలా ఇంపార్టెంట్ అండి ఇలాంటి ఆర్టికల్స్. స్పీసీస్ ఇన్ న్యూస్ మీకు చాలా సార్లు ప్రిలిమ్స్ లో అడిగేటటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. సో జాగ్రత్తగా వినేటటువంటి ప్రయత్నం చేయండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఫస్ట్ మనం లెస్సర్ ఫ్లోరికాన్స్ అనేటటువంటి బర్డ్ స్పీసీస్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ అనేవి తెలుసుకోవాలి. ఇట్ ఈస్ ఎ స్మాల్ బర్డ్ అండ్ థిన్ లుకింగ్ బర్డ్, బస్టర్డ్ లైక్ బర్డ్, అండ్ దట్ లివ్స్ ఇన్ టాల్ గ్రాసెస్. కాస్త పొడుగైనటువంటి గడ్డి భూములు ఏవైతే ఉన్నాయో అక్కడ ఎక్కువ నివసిస్తూ ఉండడం అనేది జరుగుతుంది. వాట్ ఈస్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ దిస్ లెస్సర్ ఫ్లోరికన్స్ అంటే సైఫోటైట్స్ ఇండికస్. ఇట్ ఈస్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ లెస్సర్ ఫ్లోరికన్స్ అమ్మ. సో ఎక్కువగా ఇవి మాన్సూన్ సీజన్లో ఋతుపవనాలు భారతదేశంలో ప్రవేశించేటటువంటి సమయంలో ఇవి ఎక్కువగా ఎక్కడ కనిపిస్తాయి అంటే పొడి ప్రాంతాలైనటువంటి రాజస్థాన్, మధ్యప్రదేశ్ అండ్ గుజరాత్ గడ్డి భూములు ఉంటాయి కదా, సో అలాంటి ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా కనిపించడం అనేది జరుగుతుంది. అండ్ ఐయుసిఎన్ రెడ్ లిస్ట్ లో మీరు చూసుకుంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్స్ యొక్క రెడ్ లిస్ట్ లో ఇది థ్రెటన్డ్ స్పీసీస్ గా ఉంది, ఎండేంజర్డ్ లిస్ట్ లో ఉందమ్మా. ఎండేంజర్డ్ స్పీసీస్ గా ఉండడం అనేది జరిగింది. అయితే మరి న్యూస్ లోకి ఏం రావడం అనేది జరిగింది చూడండి. ఇది మేజర్ డిస్కవరీ, ద లాంగెస్ట్ ఇన్ కంట్రీ మైగ్రేషన్ రూట్ ఆఫ్ లెస్సర్ ఫ్లోరికన్స్, the endangered birds of the bustard group has been tracked for the first time from Rajasthan to Maharashtra's Ahmednagar district. సో దిస్ పర్టిక్యులర్ లెసర్ ఫ్లోరికన్ ఏదైతే ఉంటుందో లాంగెస్ట్ మైగ్రేషన్ అనేది చేయడం అనేది జరిగిందంటే సుమారు 1000 కిలోమీటర్లు ట్రావెల్ చేయడం అనేది జరిగిందంట. అర్థమైందా? వీటికి శాటిలైట్ ట్రాన్స్మిటర్స్ ఏవైతే ఉన్నాయో ఫిట్ చేసి వీటి తాలూకా డైరెక్షన్ అండ్ వీటి తాలూకా రూట్ ఏదైతే ఉంటుందో అది కనుక్కోవడం అనేది జరిగింది. సో 1000 కిలోమీటర్స్ ఆఫ్టర్ బ్రీడింగ్ ఇది ట్రావెల్ చేయడం అనేది జరిగిందంట. సో ఇది మనకి న్యూస్ లోకి రావడం అనేది జరిగింది. సో ఆల్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ఈజ్ సమ్ దీస్ ఫ్యాక్ట్స్ అబౌట్ లెస్సర్ ఫ్లోరికన్స్. అర్థమైందా? యూపీఎస్సీ యూ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ షుడ్ బి రెడ్ అండ్ వాట్ వీ షుడెంట్ రీడ్. అర్థమైందా? సో ఇవి మీకు చాలా చాలా ఇంపార్టెంట్. సో క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ సీక్స్ 25,000 crore మోర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 గవర్నెన్స్ అమ్మ. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ లో పేజ్ నెంబర్ 8 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. జాగ్రత్తగా వింటే క్లియర్ గా ఈ ఆర్టికల్ అర్థమైపోతుంది. జాగ్రత్తగా వినండి. మొదట మీరు ఏం అర్థం చేసుకోవాలంటే మన్రేగా స్కీమ్ గురించి బ్యాక్గ్రౌండ్ అనేది తెలుసుకోవాలి. దాని తర్వాత న్యూస్లోకి ఏమొచ్చిందో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను, వినండి. రైట్ మరి let us look at this Manrega scheme, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. సో గాంధీ మహాత్ముడు ఒక మాట అండవనే జరుగుతుంది. ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా లైస్ ఇన్ ఇట్స్ విలేజెస్ అని చెప్తూ అంటారండి. భారతదేశం యొక్క భవిష్యత్తు భారతదేశం యొక్క పల్లెల్లోనే దాగి ఉంటుంది అంటారు. సో గ్రామాలను నువ్వు చక్కగా చూసుకోగలిగితే, విలేజ్లో ఉండేటటువంటి పీపుల్ యొక్క లైవ్లీహుడ్స్ జీవనాధారాన్ని నువ్వు ఎన్ష్యూర్ చేయగలిగితే తప్పకుండా ఈ దేశం యొక్క అభివృద్ధిని నువ్వు చూడగలవు అని మహాత్మా గాంధీ యొక్క ఉద్దేశం. సో అందుకోసం అని చెప్పి ఈ మన్రేగా స్కీమ్ తీసుకురావడం అనేది జరిగింది. సో వాట్ ఈస్ ద రేషనల్ బిహైండ్ దిస్ మన్రేగా స్కీమ్? సో ఇక్కడ చిన్న అక్షరాలు మీకు కనిపించవచ్చు. సో మీరు ఏం చేస్తారండి, నేను ఇక్కడ జూమ్ కూడా చేస్తాను. మీరు ఏం చేస్తారు అంటే కొద్దిగా క్వాలిటీ హైయెస్ట్ క్వాలిటీ పెట్టుకొని చూడండి, మీకు క్లారిటీగా లెటర్స్ ఏవైతే ఉన్నాయో అవి కనిపిస్తాయి. చూడండి, వై దిస్ మన్రేగా స్కీమ్, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ లేదా స్కీమ్ ఎందుకు తీసుకొచ్చారు?
because large underemployed and surplus labor force in rural areas with low or little with little or no skills. చాలా మంది రూరల్ ఏరియాస్ లో ఉండేటటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అండర్ ఎంప్లాయిడ్ గా ఉండడం అనేది జరుగుతుంది. చాలా ఎక్కువ మంది లేబర్ ఫోర్స్, సర్ప్లస్ లేబర్ ఫోర్స్ ఉన్నారు, కానీ వాళ్ళకి స్కిల్స్ అనేవి లేకుండా వాళ్ళు అసలు ఎంప్లాయ్మెంట్ అనేది లేకుండా ఖాళీగా ఉంటున్నారు. సో ఎప్పుడు హ్యూమన్స్ ఆర్ ఆల్సో రిసోర్సెస్, మీ అందరికీ తెలుసు. రిసోర్సెస్ నువ్వు ఎప్పుడైతే బెటర్గా మేనేజ్ చేస్తావో అప్పుడు ఒక ప్రోగ్రెస్ అనేది ఉంటుంది, అంతేనా? సో రిసోర్సెస్ని బెటర్గా, ఏ రిసోర్స్ వేస్ట్ అవ్వకూడదు, ఈవెన్ హ్యూమన్ రిసోర్సెస్ కూడా వేస్ట్ అవ్వకూడదు. ఇప్పుడు సపోజ్ ఫినాన్షియల్ రిసోర్సెస్ వేస్ట్ అవ్వకూడదు అనుకోండి, అందుకే ఏం తీసుకొచ్చారు, బ్యాంకులు తీసుకురావడం అనేది జరిగింది. బ్యాంకులు ఏం చేస్తాయి, ఫినాన్షియల్ రిసోర్సెస్ని మేనేజ్ చేస్తాయి. ఫినాన్షియల్ రిసోర్సెస్ సర్ప్లస్ ఉన్నవాడు ఎవరైతే ఉంటాడో వాడి దగ్గర నుంచి డిపాజిట్లు సేకరిస్తాయి. ఫినాన్షియల్ రిసోర్సెస్ డెఫిసిట్ ఉన్నవాడు ఎవరైతే ఉన్నారో ఆయనకి లోన్ల రూపంలో డబ్బులు అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఒకడి దగ్గర ఒకడు డిపాజిట్ సర్ప్లస్ ఉన్నవాడు వాడి రిసోర్సెస్ వేస్ట్ అవ్వకుండా బ్యాంక్స్ ఏవైతే ఉన్నా అవి ఎన్ష్యూర్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు రివర్ లింకింగ్ ప్రాజెక్ట్స్ అనేటటువంటి ప్రాజెక్ట్స్ అనేవి ఏర్పాటు చేస్తున్నారు. రివర్ లింకింగ్ ప్రాజెక్ట్స్ అనే దగ్గర ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఫ్లడ్ ప్రోన్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అక్కడ నుంచి వాటర్ డ్రా చేస్తారు. డ్రాట్ ప్రోన్ ఏరియాస్, కరువు కాటకాలతో బాధపడుతున్నటువంటి ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అక్కడికి వాటర్ పంపిస్తారు. అర్థమైందా? దిస్ ఈస్ ద బెటర్ మేనేజ్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ అనుకోవచ్చు. సో అలాగే హ్యూమన్ రిసోర్సెస్ని కూడా బెటర్గా మేనేజ్ చేసాం అనుకోండి, అప్పుడు నీకు ఏం జరుగుతుంది, ప్రోగ్రెస్, దేశం తాలూకు అభివృద్ధి అనేది సాధ్యపడుతుంది. ఇది మీరు అర్థం చేసుకోవాలి, అందుకే దీన్ని తీసుకొచ్చారు. లైవ్లీహుడ్ ఇన్సెక్యూరిటీ ఫర్ మిలియన్స్ లివింగ్ ఇన్ రూరల్ ఏరియాస్. రూరల్ ఏరియాస్లో ఉండేటటువంటి చాలా మంది పీపుల్కి జీవనాధారం, లైవ్లీహుడ్ సెక్యూరిటీ అనేది లేదు. అర్థమైందా? అంటే పని 365 రోజులు దొరుకుతుందా అంటే దొరకట్లేదు. ఓన్లీ సోయింగ్ అంటే ఉడుపులు అండ్ దాంతోపాటు కోతల సమయంలోనే వాళ్ళు పని చేస్తున్నారు, మధ్యలో ఖాళీగా ఉండడం అనేది జరుగుతుంది. సో వాళ్ళకి మరి పేదరికంతో బాధపడుతున్నారు, వాళ్ళకి లైవ్లీహుడ్ ఎన్ష్యూర్ చేయాలంటే ఇలాంటి స్కీమ్స్ అవసరం. లిటిల్ ఆర్ నో పార్టిసిపేషన్ ఆఫ్ పూర్ ఇన్ డెవలప్మెంటల్ ప్రోగ్రామ్స్. సో రోడ్లు వేయడం, దాంతోపాటు డ్యాములు కట్టించడం, వీటన్నింటిలో పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పార్టిసిపేషన్ అనేది తక్కువగా ఉంటుంది, రైట్? బికాస్ ఇండియా ఈజ్ ఎ సోషలిస్ట్ కంట్రీ కాబట్టి వి ఫాలో దీస్ వెల్ఫేర్ మెజర్స్ అనే వెల్ఫేర్ స్టేట్ ని బిల్డ్ చేయాలని చెప్పి అనుకుంటాం. సంక్షేమ రాజ్యాన్ని బిల్డ్ అనేటటువంటి లక్ష్యం ఉన్నటువంటి దేశం కాబట్టి మనం ఏం చేస్తాం, పెద్దవాడి దగ్గర, బాగా సంపాదించే వాడి దగ్గర పన్నులు తీసుకొని పేదవాడు ఎవరైతే ఉన్నారో పేదవాడికి వెల్ఫేర్, సంక్షేమాన్ని అందించడం అనేది జరుగుతుంది. సో పెద్దవాడు అంటే డబ్బున్నవాడు డెవలప్మెంటల్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేస్తున్నాడు, కానీ పేదవాడు పార్టిసిపేట్ చేస్తున్నాడా అంటే చేయట్లేదు. సో పేదవాళ్ళని కూడా డెవలప్మెంటల్ ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేయాలి, అప్పుడే ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అనేది సాధ్యపడుతుంది, సమ్మిళిత అభివృద్ధి అనేది సాధ్యపడుతుంది. ఇంక్లూజివ్ అంటే ఏంటమ్మా, పార్టిసిపేషన్ ఆఫ్ డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ. అర్థమైందా? అందరూ పార్టిసిపేట్ చేయాలి, మెన్ పార్టిసిపేట్ చేయాలి, ఉమెన్ పార్టిసిపేట్ చేయాలి, హిందువులు పార్టిసిపేట్ చేయాలి, ముస్లింలు, సిక్కులు అండ్ వివిధ కులాల వాళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తే దాన్ని ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అంటాం. దాన్ని ఎన్ష్యూర్ చేయడం కోసం హెవీ డిపెండెన్స్ ఆన్ అగ్రికల్చర్ ఫర్ లైవ్లీహుడ్. సో జీవనాధారం కోసం ఎక్కువగా వాళ్ళు అగ్రికల్చర్ మీద డిపెండ్ అవుతున్నారు. అగ్రికల్చర్ మీద డిపెండ్ అయితే ఏంటి ప్రాబ్లమ్ సార్, కొన్ని ఎంతో కొంత కడుపు నిండుతుంది కదా అంటే, అగ్రికల్చర్ ఇస్ ద మోస్ట్ వాలటైల్, ఇట్ డిపెండ్స్ ఆన్ మాన్సూన్స్. ఒకవేళ మాన్సూన్స్ ఫెయిల్ అయినా, క్లైమేట్ చేంజ్ ఏదైతే ఉంటుందో ఆ ఎఫెక్ట్, లేకపోతే ప్రైస్ వాలటాలిటీ, ధరలు అనేవి ఒక్కసారిగా తగ్గిపోయాయి అనుకోండి, రైతు ఆత్మహత్యలు చేసుకునేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో రైతుకి లైవ్లీహుడ్ అనేది మిగిలిన సమయాల్లో ఎన్ష్యూర్ చేయడానికి ఒక్క అగ్రికల్చర్ మీద డిపెండ్ అవ్వకుండా చూడడానికి ఇది ఇంపార్టెంట్ అనమాట. ఎప్పుడైనా జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకోండి, యూ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ 5 రిసోర్సెస్ ఆఫ్ వెల్త్ అండి. ఒక్క దాని మీద మీరు ఎప్పుడు డిపెండ్ అవ్వకూడదు. మీరు ఉద్యోగం చేస్తున్నారు అనుకోండి, దాని మీద ఎప్పుడు డిపెండ్ అవ్వకూడదు. మీకు 5 స్ట్రీమ్స్ ఆఫ్ వెల్త్ అనేది తప్పకుండా 5 విషయాల నుంచి, 5 సోర్సెస్ నుంచి మీకు ఇన్కమ్ అనేది వస్తూ ఉండాలి. ఎయిదర్ ఇన్వెస్ట్మెంట్స్ నుంచి కానీ, లేకపోతే అదర్ ఆస్పెక్ట్స్ నుంచి కానీ, ఏదో ఒకటి, ఒక బిజినెస్ని ఇన్వెస్ట్ చేయడం కానీ, ఏదో ఒకటి చేయడానికి ప్రయత్నించండి. సో ఒక్క అగ్రికల్చర్ మీద లైవ్లీహుడ్ డిపెండ్ అవ్వడం కూడా కరెక్ట్ కాదు కాబట్టి, ఇట్ ఈస్ ఫినాన్షియలీ నాట్ వైబుల్ కాబట్టి గవర్నమెంట్ ఈ చర్య తీసుకుంది. లో అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ, అగ్రికల్చర్ ప్రొడక్టివ్ అనేది తక్కువగా ఉంటుంది, అగ్రికల్చర్ ఈల్డ్ అనేది, దిగుబడి అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి, సో దాని నుంచి ప్రజల్ని కాపాడడానికి, రూరల్ ఏరియాస్లో ఉండే పీపుల్ని కాపాడడానికి దీన్ని తీసుకొచ్చారు. లో అండ్ అన్ఈక్వల్ వేజ్ రేట్స్ బిట్వీన్ మెన్ అండ్ ఉమెన్. మగవాళ్ళకి ఆడవాళ్ళకి వేజ్ రేట్స్ అనేవి అన్ఈక్వల్ గా ఉండడం వల్ల లైవ్లీహుడ్ అనేది ఎన్ష్యూర్ అవ్వట్లేదు, సోషల్ సెక్యూరిటీకి దూరం అవుతున్నారు రైతులు అని చెప్పి దీన్ని తీసుకొచ్చారు. ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ అండ్ సస్టైనబుల్ అగ్రికల్చర్ అనేది ఫాలో అవ్వకపోవడం వల్ల ఎన్విరాన్మెంట్ అనేది కంప్లీట్గా డిగ్రేడ్ అవుతుంది. సో సమ్ సెట్ ఆఫ్ పీపుల్, రైతులుగా ఉన్నటువంటి అగ్రికల్చర్ మీద డిపెండ్ అయిన కొంతమందిని డైవర్సిఫై చేస్తే వేరే ఫీల్డ్స్కి మంచిది అనేటటువంటి ఉద్దేశంతో కూడా దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. అండ్ మన్రేగా ప్రాజెక్ట్ ద్వారా డిఫరెంట్ ఎన్విరాన్మెంటల్, సస్టైనబుల్ ఎన్విరాన్మెంట్కి కావాల్సినటువంటి కొన్ని ప్రాజెక్ట్స్ని కూడా తీసుకురావచ్చు. సపోజ్ వాటర్ షెడ్ మేనేజ్మెంట్ కానీ ఇలాంటివి ఏవైనా
ఏర్పాటు చేయొచ్చు. ఇలాంటి డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ ఏమైనా స్టార్ట్ చేయొచ్చు, కాలువలు తవ్వచ్చు, ఇలాంటివి రైట్. సో నెక్స్ట్ చూడండి మన్రేగా. 2006లో మన్రేగా ఫస్ట్ టైం నోటిఫై చేయడం అనేది జరిగింది ఆన్ ఎక్స్పెరిమెంటల్ బేసిస్ ఇన్ 200 ఆడ్ డిస్ట్రిక్ట్స్. సో 200కు పైచిలుకు డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయి జిల్లాల్లో అక్రాస్ ద కంట్రీ మొదటిసారి మన్రేగా స్కీమ్ని ఒక ఎక్స్పెరిమెంటల్ బేసిస్, ఒక పైలట్ ప్రాజెక్ట్గా స్టార్ట్ చేశారు. సో దిస్ వాజ్ ఫర్ ద ఫస్ట్ టైం దిస్ మన్రేగా ప్రొవైడెడ్ లీగల్ గ్యారంటీ ఫర్ వేజ్ ఎంప్లాయ్మెంట్ అండి. సో ఉద్యోగం ఏదైతే ఉంటుందో ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ లాంటిది ఇది, అర్థమైందా? అంటే కన్ఫామ్గా గ్యారంటీగా ఎంప్లాయ్మెంట్ అనేది ఇస్తారు, లీగల్ గ్యారంటీ ఇస్తారు. అంటే ఒకవేళ ఎంప్లాయ్మెంట్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేయలేకపోతే నువ్వు కోర్టుకు కూడా వెళ్ళొచ్చు, గవర్నమెంట్కి సూ చేయొచ్చు. ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే బిగ్గెస్ట్ సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్ అని చెప్పి అనుకోవచ్చు. సామాజిక సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టినటువంటి ఒక గ్రేటెస్ట్ ప్రోగ్రామ్ అండి. అండ్ ఈజ్ ఆల్సో డిజైన్డ్ యాజ్ పావర్టీ ఎలివియేషన్ ప్రోగ్రామ్, పేదరిక నిర్మూలన పథకం కింద కూడా మనం దీన్ని ఇది చేయొచ్చు. అండ్ ఇది ఏమి ఇస్తుంది మన్రేగా? 100 days ఆఫ్ వేజ్ ఎంప్లాయ్మెంట్ టు ఎవ్రీ హౌస్ హోల్డ్ ఇన్ ద రూరల్ ఏరియాస్ ఆఫ్ ద కంట్రీ ఈచ్ ఇయర్. ప్రతి సంవత్సరం అంటే 365 రోజుల్లో 100 పని దినాలు ఏవైతే ఉన్నాయో అవి కల్పించాలి. 100 పని దినాలు కావాలనుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి. ఇట్ కంబైన్స్ ద ట్విన్ గోల్స్ ఆఫ్ ప్రొవైడింగ్ ఎంప్లాయ్మెంట్, జీవనాధారం అంటే మనకి ఉద్యోగం ప్రొవైడ్ చేయడమే కాకుండా క్రియేషన్, ఎసెట్ క్రియేషన్ ఇన్ రూరల్ ఏరియాస్. రూరల్ ఏరియాస్లో ఎసెట్ క్రియేషన్ కూడా ఉపయోగపడుతుంది. సపోజ్ వీళ్ళందరూ కలిసి ఒక బావి తవ్వచ్చు, లేకపోతే ఒక 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 రోడ్ వేయచ్చు, లేకపోతే ఒక ట్యాంక్ కట్టచ్చు. సో ఒకవైపు అసెట్ క్రియేషన్ జరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉంటుందో ఎంప్లాయ్మెంట్ కూడా పీపుల్కి దొరకడం అనేది జరుగుతుంది, అర్థమైందా? సో లెట్ us look at different salient features of this particular scheme. All rural households in rural areas whose adult members volunteer to do unskilled manual work eligible. So it is a demand driven స్కీమ్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇట్ ఈస్ ఎ డిమాండ్ డ్రివెన్ స్కీమ్ అమ్మ. అంటే ఎవరైతే ఊళ్ళో ఉండేటటువంటి అడల్ట్ మెంబర్స్ ఎవరైతే అన్స్కిల్డ్ మాన్యువల్ వర్క్ చేయడానికి ఇష్టపడుతున్నారో వాళ్ళందరికీ ఏంటి ఈ తాలూకా వర్క్ అనేది తప్పకుండా గవర్నమెంట్ అనేది ప్రొవైడ్ చేయాలి. జాబ్ కార్డు కూడా తప్పకుండా ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. ఎవ్రీ రూరల్ హౌస్ హోల్డ్స్ కి హూ ఇస్ విల్లింగ్ టు వర్క్ అండర్ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ప్రతి ఒక్కరికి జాబ్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రొవైడ్ చేయాలి. అండ్ దాంతోపాటు చాయిస్ ఆఫ్ వర్క్స్ డన్ త్రూ విలేజ్ లెవెల్ ప్లాన్స్. ఏ పని చేయాలి అంటే ట్యాంక్ కట్టుదామా, కెనల్ కడదామా, కాలువ నిర్మిద్దామా, రోడ్లు వేద్దామా, ఇలాంటిది విలేజ్ లెవెల్లోనే ప్లాన్స్ అనేవి జరగడం అనేది జరుగుతుంది. మామూలుగా మోస్ట్ ప్రాబబుల్లీ విలేజ్ యొక్క గ్రామ సభ. గ్రామ సభ అంటే అర్థం ఏంటి? సెట్ ఆఫ్ యూనో ఒక విలేజ్ లో ఉన్నటువంటి విలేజ్ లో ఓటు హక్కు ఉన్నటువంటి పీపుల్ అందరూ గ్రామ సభలో మెంబర్స్ గా ఉండడం అనేది జరుగుతుంది. వాళ్ళందరూ కలిసి గ్రామ సభ మీటింగ్ లో డెసిషన్ తీసుకుంటారు. And 50% or more of work to be executed by పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్స్. సో ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద వర్క్ ఎవరు చూసుకుంటారు? పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అవి చూసుకోవడం అనేది జరుగుతుంది. గ్రామ పంచాయతీ ముఖ్యంగా చూసుకోవడం అనేది జరుగుతుంది. వర్క్ ఫోకస్ ఆన్ ఏరియాస్ లైక్ వాటర్ కన్జర్వేషన్. వాటర్ కన్జర్వేషన్ గురించి అంటే వాటర్ షెడ్ మేనేజ్మెంట్ కానీ ఇలాంటివి, కాలువలు తవ్వడం కానీ, లేకపోతే చెరువులు తవ్వడం కానీ, బావులు తవ్వడం కానీ ఇవి చేస్తారు. ల్యాండ్ డెవలప్మెంట్, ప్రొవిజన్ ఆఫ్ ఇరిగేషన్ ఫెసిలిటీ, నీళ్ళు ఏవైతే ఉంటాయో నీళ్ళని సరిగ్గా అందించేటటువంటి విషయం, రైట్? సో బిలో పవర్టీ లైన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా ప్రైవేట్ ల్యాండ్లో ఇరిగేషన్ ఫెసిలిటీస్ అనేవి ఏర్పాటు చేయడం, రూరల్ కనెక్టివిటీ ఏదైతే ఉంటుందో రూరల్ కనెక్టివిటీ అంటే రోడ్లు లాంటివి నిర్మించడం, ఇలాంటివి చేస్తారు. సో ఈ మన్రేగా స్కీమ్లో కాంట్రాక్టర్స్, దళారులు, ఇంటర్మీడియరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంప్లీట్గా బ్యాన్ అవుతారండి. అదే కంప్లీట్ డెసిషన్ ఎవరు తీసుకోవడం అనేది జరుగుతుంది? పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్ అండ్ దాంతోపాటు విలేజ్ లెవెల్ గ్రామ సభ తీసుకోవడం అనేది జరుగుతుంది. అన్ఎంప్లాయ్మెంట్ ఎలోవెన్స్ అనేది పే చేయడం అనేది జరుగుతుంది. గవర్నమెంట్ ఒకవేళ జాబ్ని ప్రొవైడ్ చేయలేకపోతే విత్ ఇన్ ద 15 days ఆఫ్ అప్లికేషన్, నువ్వు అప్లై చేసుకున్నటువంటి 15 రోజుల్లో గవర్నమెంట్ అనేది ఉద్యోగం నీకు ఇప్పించకపోతే నీకు నిరుద్యోగ భృతి ఏదైతే ఉంటుందో అది ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ సోషల్ ఆడిట్ మేడ్ మ్యాండేటరీ. సో ఈ లెక్కలు ఏవైతే ఉంటాయో ఈ లెక్కలు సోషల్ ఆడిటింగ్ ద్వారా లెక్కలు అనేవి చూడడం అనేది కూడా జరుగుతుంది. సోషల్ ఆడిట్ ఈజ్ ఎ కాంప్లెక్స్ టాపిక్ దట్ యూ రీడ్ ఇన్ గవర్నెన్స్. సో సూన్ ఐ విల్ మేక్ ఏ వీడియో ఆన్ సోషల్ ఆడిట్. సోషల్ ఆడిట్ అనేది గవర్నెన్స్, నేనే లాస్ట్ ఇయర్ చెప్పాను గవర్నెన్స్లో. సో చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో ఒకసారి మనం వీడియో చేద్దాంలేండి. సో ప్రస్తుతానికి లెక్కలు సరి చూడడం అనుకోండి. సో ఎంత మొత్తం ఖర్చు అవుతుంది, సో ఎలా ఖర్చు అవుతుంది, మెటీరియల్కి ఎంత ఖర్చు అవుతుంది, లేబర్కి ఎంత ఖర్చు అవుతుంది, ఇవన్నీ చూడడం అనమాట. సో సక్సెస్ ఆఫ్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్ హ్యాస్ లెడ్ టు క్రియేషన్ ఆఫ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ రూరల్ ఇండియా. రూరల్ ఇండియాలో ఈ బావులు కానీ, రోడ్లు కానీ, చెరువులు కానీ నిర్మించడానికి చాలా చాలా ఉపయోగపడడం అనేది జరిగింది. వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేయడానికి. దాంతోపాటు క్రియేషన్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ ఆల్సో ఏబుల్ టు అప్లిఫ్ట్ రూరల్ ఉమెన్.
ఉమెన్ తాలూకా స్థాయిని పెంచింది. స్కెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ స్కెడ్యూల్డ్ ట్రైబ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ ఇన్కమ్ని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి, వాళ్ళు ఫినాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండడానికి వాళ్ళు చాలా ఉపయోగపడడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు అవుట్ ఆఫ్ ద టోటల్ జాబ్స్ క్రియేటెడ్ సో ఫార్ ద పర్సంటేజ్ ఆఫ్ అవర్స్ పుట్ ఇన్ బై ద ఉమెన్ హాజ్ ఇంక్రీజ్ స్టడీలీ. ఎక్కువ మంది ఆడవాళ్ళు వర్క్ చేయడం అనేది జరుగుతుందంట. సో అబౌవ్ ద స్టాట్యుటరీ మనకి 33% ఆఫ్ ద టోటల్ అవర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఉమెన్కే ఇవ్వాలి. అంటే పని దినాలు ఏవైతే ఉన్నాయి, పని దినాల్లో 33% ఉమెన్కే ఇవ్వడానికి ప్రయత్నించాలండి. ఎక్కువ జాబ్ కార్డ్స్ ఉమెన్కే ఇవ్వాలి. సో దానికంటే ఎక్కువ మంది ఉమెన్ పనిచేస్తున్నారంట. అవుట్ ఆఫ్ ఆల్ ద వర్కర్స్ బెనిఫిట్ అండర్ ద స్కీమ్ ద పర్సంటేజ్ ఆఫ్ స్కెడ్యూల్డ్ క్యాస్ట్ వర్కర్స్ హెస్ కన్స్టెంట్లీ బీన్ అబౌట్ 20%. సో 20% మంది స్కెడ్యూల్డ్ క్యాస్ట్ పీపుల్ ఉన్నారు అండ్ ఎస్టీ వర్కర్స్ 17% ఉండడం అనేది జరిగిందంట. అర్థమైందా? సో వాళ్ళకు కూడా, సో బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా లైవ్లీహుడ్స్ ఎన్ష్యూర్ చేయడంలో ఇది నిజంగా మన్రేగా స్కీమ్ చాలా ఉపయోగపడుతుందని మనకి ఇక్కడ చెప్తున్నారు. అండ్ ప్రాబ్లమ్ ఏరియాస్ చూడండి. సక్సెస్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఈస్ వెరీ మచ్ రిలేటెడ్ టు ద వే ఆఫ్ గవర్నెన్స్ ఇన్ ద స్టేట్. రాష్ట్రంలో పరిపాలన బట్టి మన్రేగా స్కీమ్ యొక్క సక్సెస్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. బికాస్ స్టేట్ ఈస్ ద వన్ విచ్ ఈస్ ఇంప్లిమెంటింగ్ దిస్ పర్టికులర్ స్కీమ్. దట్ ఈస్ ద మెయిన్ రీజన్. డిలేడ్ మెజర్మెంట్ ఆఫ్ ద వర్క్ లీడ్స్ టు డిలేడ్ పేమెంట్ టు ద వర్కర్. వర్కర్స్ కి పేమెంట్స్ అనేవి డిలే అవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకంటే వర్క్ అనేది ఎంత చేశారు అని మెజర్ చేయడం చాలా డిలే అవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో వర్కర్స్ ఏం చేస్తున్నారు, వాళ్ళ బ్యాంక్ ఏదైతే ఉంటుందో బ్యాంక్, పట్టణంలో ఉన్నటువంటి బ్యాంక్కి వెళ్తున్నారు. బ్యాంక్ వెళ్ళి చూసేటప్పటికి అక్కడ ఏం డబ్బులు అనేవి మన్రేగా మనీ ఏదైతే ఉంటుందో అది పడలేదు ఇంకా అని తెలుస్తుంది. దానివల్ల వీళ్ళ ఖర్చులు ఏవైతే ఉన్నాయో ఒక రోజు పడుతుంది, ఆ రోజు వాళ్ళు కూలిపోతుంది. అండ్ దాంతోపాటు తిరగడానికి ట్రావెలింగ్ ఛార్జెస్ ఇవన్నీ వాళ్ళు భరించాల్సి రావడం అనేది జరుగుతుంది. ఇదంతా ఎందుకు చెప్తుందంటే రీసెంట్గా మనకు న్యూస్లోకి రావడం అనేది జరిగింది. సో వర్కర్స్ తాలూకా పేమెంట్స్ అనేవి డిలే అవుతున్నాయి. మస్టర్ రోల్స్ ఆర్ బీయింగ్ ఫాల్స్లీ క్రియేటెడ్ టు షో ద డిమాండ్ వైల్ దెర్ ఈస్ నన్. సో వర్క్కి డిమాండ్ అనేది లేకపోవడం, వర్కర్ డిమాండ్ అనేది లేకపోయినా, సో ఈ మస్టర్ రోల్స్ ఏవైతే ఉంటాయో అంటే రిజిస్టర్స్ ఏవైతే ఉంటాయో అటెండెన్స్ రిజిస్టర్స్, సో వాటన్నింటినీ తప్పుగా వీళ్ళు క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా స్టేట్స్ అనేది తప్పుగా క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది టు టు నో లూ ఆర్ టు అట్రాక్ట్ ఫండ్స్ ఫ్రమ్ ద సెంటర్. There is also the problem of elite groups within the workers capture most of the job cards. So these caste system ఏదైతే ఉంటుందో అది కూడా తన క్యాస్ట్ సిస్టమ్ కూడా ఒక ప్రాబ్లమెటిక్ గా ఉండడం అనేది జరిగింది. మోస్ట్ ఆఫ్ ద జాబ్ కార్డ్స్ అనేవి ఎవరికి అందుతున్నాయంటే దిస్ ఎలీట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, హయ్యర్ కాస్ట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకే చేరడం అనేది జరుగుతుంది. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ అని చెప్పి మనం అనుకోవచ్చు. అర్థమైందా? సో దీస్ ఆర్ మెయిన్ ఛాలెంజెస్ అండి. మన్రేగా మీద మీకు క్వశ్చన్స్ అనేవి రావచ్చు. సో చాలా జాగ్రత్తగా నోట్ మేకింగ్ అనేది చేసుకోండి. చాలా 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 ఇంపార్టెంట్ థింగ్ అండి. మీకు ఇక్కడ కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఒకవేళ కనిపించకపోతే క్వాలిటీ ఏదైతే ఉంటుందో హయ్యర్ పిక్చర్ క్వాలిటీలో పెట్టుకోండి. కానీ చిన్న లైన్స్ ఉన్నాయి. ఐఎమ్ వెరీ సారీ ఫర్ దిస్. ఇంకోసారి రిపీట్ అవ్వడం. ఓకేనా? పర్ఫెక్ట్ మ్యామ్. నౌ లెట్ us అండర్స్టాండ్ వాట్ వాజ్ గివెన్ ఇన్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. మన్రేగా స్కీమ్ గురించి అర్థమైంది కాబట్టి మన న్యూస్ ఆర్టికల్లో ఏమొచ్చిందో చెప్దాం, వినండి. ఏం లేదన్న, న్యూస్లోకి ఏమొచ్చింది అంటే సెంటర్ హ్యాస్ సాట్ అడిషనల్ ఫండింగ్ ఫర్ ద మన్రేగా స్కీమ్ యాజ్ పార్ట్ ఆఫ్ సప్లిమెంటరీ డిమాండ్ ఫర్ గ్రాంట్ సబ్మిటెడ్ టు పార్లమెంట్. సో దిస్ మన్రేగా స్కీమ్కి ఈ సంవత్సరం బడ్జెట్లో కేటాయించిన మొత్తం అంతా అయిపోయింది. సో కానీ ఎక్స్ట్రా డిమాండ్ అనేది ఉండడం వల్ల, మనీ అవసరం రావడం వల్ల, సో ఎక్స్ట్రా ఎంత అవసరము అనేటటువంటి విషయం ఏదైతే ఉంటుందో దాని ఒక రిపోర్ట్ ద్వారా గవర్నమెంట్ అనేది పార్లమెంట్కి సబ్మిట్ చేయడం అనేది జరిగింది. మీ అందరికీ తెలుసు ఆల్ ద ఫండ్స్ నెసరీ అవన్నీ ఎక్కడి నుంచి తీసుకోవడం అనేది జరుగుతుంది, మనకి కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకోవడం అనేది జరుగుతుంది. ఈ కన్సాలిడేటెడ్ ఫండ్ అంటే ఏంటి? 3 ఫండ్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఎల్టీఎక్స్ క్లాస్ అని చెప్పుకుంటాను. నేను డీటెయిల్డ్గా వీటి గురించి నేను చెప్పడం అనేది జరిగింది. డిఫరెంట్ ఫండ్స్ ఆఫ్ ద గవర్నమెంట్. ఓకేనా? సో మనం కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకోవాలి అంటే రూపాయిన తీసుకోవాలన్నా నువ్వు తప్పకుండా ఎవరి అప్రూవల్ తీసుకోవాలి? గవర్నమెంట్ తీసుకోవాలంటే పార్లమెంట్ అప్రూవల్ అనేది తీసుకోవాలి. పార్లమెంట్ మన గవర్నమెంట్ ఎప్పుడు పడితే అప్పుడు దీని నుంచి డబ్బులు తీసుకోవడం అవ్వదు. పార్లమెంట్ యొక్క ఆమోదం ఉంటేనే తీసుకోవాలి. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఎక్స్ట్రా అమౌంట్ కావాలి కదా, సరిపోలేదు కదా ఇప్పటివరకు కేటాయించినవి. సో 25,000 కోట్లు మాకు ఎక్స్ట్రా కావాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్ని అభ్యర్థించడం అనేది జరిగింది. పార్లమెంట్లో ప్రవేశపెట్టడం అనేది జరిగింది దిస్ పర్టికులర్ రిపోర్ట్. సప్లిమెంటరీ గ్రాంట్స్. సో ఆ సప్లిమెంటరీ గ్రాంట్స్ అనేటటువంటి పదం ఏదైతే ఉంటుంది, కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో దాని గురించి చెప్పేటటువంటి ఆర్టికల్ ఏంటి అంటే ఆర్టికల్ 115 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండి. ఆర్టికల్ 115 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ స్పెసిఫైస్ ది సప్లిమెంటరీ గ్రాంట్స్. సప్లిమెంటరీ గ్రాంట్స్ అనేటటువంటి పదం గురించి మాట్లాడుతుంది. అండ్ దాంతోపాటు ఎడిషనల్ గ్రాంట్స్ అనేటటువంటి పదం గురించి మాట్లాడుతుంది. దాంతోపాటు ఎక్సెస్ గ్రాంట్స్ అనేటటువంటి పదం గురించి కూడా మాట్లాడడం అనేది జరిగింది.
when grants authorized by the parliament fall short of the needed expenditure, an estimate for supplementary or additional funds is provided to the parliament. సో పార్లమెంట్ ముందస్తుగా ఆమోదించినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి ఖర్చులకి సరిపోకపోతే, ఎక్స్పెండిచర్కి సరిపోకపోతే, సో తిరిగి గవర్నమెంట్ ఏం చేయాలి, మళ్ళీ పార్లమెంట్ని అభ్యర్థించవచ్చు. ఎంత అవసరం అవుతుందో ఎడిషనల్ ఫండ్స్ అనేటటువంటిది ఎస్టిమేట్ రూపంలో చెప్పొచ్చు. బిఫోర్ ద కన్క్లూజన్ ఆఫ్ ద ఫినాన్షియల్ ఇయర్ దీస్ గ్రాంట్స్ ఆర్ ప్రెజెంటెడ్ టు ద పార్లమెంట్ అండ్ అప్రూవ్డ్. ఫినాన్షియల్ ఇయర్ అనేటటువంటిది కంక్లూడ్ అవ్వకముందే ఈ గ్రాంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని పార్లమెంట్, ఎక్సెస్ గ్రాంట్స్ ఎంత కావాలో పార్లమెంట్ దగ్గర ప్రవేశపెట్టి పార్లమెంట్ యొక్క అప్రూవల్ తీసుకొని ఆ గ్రాంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని వినియోగించవచ్చు. ఇది మనకి ఇక్కడ చెప్పినటువంటి విషయం. యాజ్ సింపుల్ యాజ్ దట్. సో డీటెయిల్డ్ గా మీకు క్లియర్ గా అర్థమైందనే అనుకుంటున్నాను. సో మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఆఫ్ఘాన్ ట్రక్స్ కెన్ క్యారీ ఇండియన్ ఎయిడ్ వయా పాకిస్తాన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టికల్ ఫస్ట్ న్యూస్ లోకి ఏమొచ్చిందో చెప్తాను, మీకు తర్వాత బ్యాక్గ్రౌండ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది, జాగ్రత్తగా వినండి. మొదట మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆగస్ట్ 15, 2021 మన భారతదేశానికి మన ఇండియాలో స్వతంత్ర దినోత్సవం అనేది మనం సెలబ్రేట్ చేసుకున్నాం ఈ సంవత్సరం. అదే రోజున ఆఫ్ఘనిస్తాన్లో ఫాల్ ఆఫ్ కాబూల్ అనేటటువంటిది జరిగింది. అంటే కాబూల్లో అడ్మినిస్టర్ చేస్తున్నటువంటి ఫార్మల్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో అది పడిపోయింది. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు తమ అధికారాన్ని చేజిక్కించుకోవడం అనేది జరిగింది. అర్థమైందా? గవర్నమెంట్ నుంచి బలవంతంగా తాలిబన్లు అధికారంలోకి రావడం అనేది జరిగింది. అప్పటి నుంచి ఆఫ్ఘనిస్తాన్లో హ్యుమానిటేరియన్ క్రైసిస్ అనేది నడడం అనేది జరుగుతుంది. ఆఫ్ఘనిస్తాన్ ఎకానమీ ఏదైతే ఉంటుందో అది అధోగతికి వెళ్ళడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు ఆఫ్ఘనిస్తాన్లో పొలిటికల్ అండ్ సెక్యూరిటీ కన్సర్న్స్ కూడా చాలా లేవనెత్తడం అనేది జరిగింది. తాలిబన్లు ఇప్పుడు ప్రజెంట్ పరిపాలిస్తున్నారు. మరి ఆఫ్ఘనిస్తాన్కి ఎప్పటి నుంచో ఇండియా అనేది చాలా సపోర్టివ్ గా ఉండడం అనేది జరిగింది. నౌ ఆఫ్ఘనిస్తాన్ ఈజ్ ఇన్ డైర్ నీడ్ ఆఫ్ ఇండియన్ సపోర్ట్ అగైన్. నాట్ ఓన్లీ ఇండియా, అదర్ కంట్రీస్ యొక్క సపోర్ట్ కోసం వెయిట్ చేయడం అనేది జరుగుతుంది టు ఎవేట్ దిస్ క్రైసిస్. ఈ పర్టికులర్ క్రైసిస్ ఏదైతే ఉంటుందో దాని నుంచి బయటపడాలంటే. సో ఇండియా స్టెప్డ్ అప్ ఎఫర్ట్స్ టు సెండ్ హ్యుమానిటేరియన్ ఎయిడ్ టు ఆఫ్ఘనిస్తాన్ వితౌట్ కండిషనాలిటీస్. ఎటువంటి కండిషన్స్ లేకుండా ఆఫ్ఘనిస్తాన్కి హ్యుమానిటేరియన్ ఎయిడ్ ఏదైతే ఉంటుందో హెల్ప్ అనేది పంపించాలని చెప్పి అనుకుంటున్నారు. వాళ్ళకి కావాల్సినటువంటి ఫుడ్ కానీ మెడిసిన్స్ కానీ వీటన్నిటిని తీసుకువెళ్ళాలని చెప్పి అనుకోవడం అనేది జరుగుతుంది. అండ్ పాకిస్తాన్ ఏమని అనౌన్స్ చేసిందంటే ఇట్ వుడ్ ఎలో ఇండియన్ ఎయిడ్ టు పాస్ త్రూ ఆఫ్ఘాన్ ట్రక్స్. సో ఇండియా నుంచి ఆఫ్ఘనిస్తాన్కి చెందినటువంటి ట్రక్స్ ఏవైతే ఉన్నాయో ట్రక్స్ ద్వారా మా దేశాన్ని పాస్ అవుతూ ఆఫ్ఘనిస్తాన్కి చేరుకోవచ్చు. ఇండియా నుంచి వెళ్తున్నటువంటి ఎయిడ్ ఏదైతే ఉంటుంది, ఫుడ్ కానీ మెడిసిన్స్ కానీ దీస్ ఇంపార్టెంట్ నీడ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ అని చెప్పి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. ఇన్ అడిషన్ టు ద హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ ఇన్ కాబూల్, యూరోపియన్ యూనియన్ ఏదైతే ఉంటుందో యూరోపియన్ యూనియన్ కూడా మినిమల్ ప్రెజెన్స్ అనేది అనౌన్స్ చేసిందండి. సో మీ అందరికీ తెలుసు కేవలం చైనా అండ్ రష్యా, పాకిస్తాన్ తప్ప మిగిలిన అన్ని కంట్రీస్ తమ ఎంబసీస్ ని ఖాళీ చేయడం అనేది జరిగింది ఆఫ్టర్ ద టేక్ ఓవర్ బై దీస్ పర్టికులర్ తాలిబన్స్ ఆఫ్ఘనిస్తాన్ లో అధికారంలోకి రాగానే అన్ని ఎంబసీస్ ఖాళీ అయిపోయింది. ఇండియన్ ఎంబసీ ఖాళీ అయిపోయింది అండ్ అదర్ యూరోపియన్ యూకే, బ్రిటన్ ది, ఆస్ట్రేలియా ఇవన్నీ ఎంబసీస్ ఖాళీ అయిపోయింది. కేవలం ఎవరెవరు, చైనా ఏదైతే ఉంటుందో చైనా మెయింటైన్ క్లోజ్ రిలేషన్స్ విత్ ద తాలిబన్ త్రూ దీస్ 20 years. అండ్ రష్యా ఏదైతే ఉంటుందో రష్యా అండ్ పాకిస్తాన్ ఏవైతే ఉన్నాయో పాకిస్తాన్, ఇవి మాత్రమే మెయింటైన్ చేయడం అనేది జరిగింది. సో ఇప్పుడు యూరోపియన్ యూనియన్ ఏమనుకుంటుందంటే ఆఫ్ఘనిస్తాన్లో మళ్ళీ మెల్లమెల్లగా రీఓపెన్ చేద్దాము మన ఎంబసీస్ కానీ మన తాలూకా డిప్లొమాట్స్ ఆఫీసెస్ ఏవైతే ఉన్నాయో అని అనుకోవడం అనేది జరుగుతుంది. సో ఈ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ యూరోపియన్ యూనియన్ ఫారిన్ అఫీషియల్స్ అండ్ సెక్యూరిటీ పర్సనల్ని అక్కడ డిప్లాయ్ చేద్దామని చెప్పి అనుకుంటున్నారండి. ఎక్కడండి? ఆఫ్ఘనిస్తాన్లో. సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్. మరి మీలో కొంతమందికి తాలిబన్లు అంటే ఎవరు, వాళ్ళ చరిత్ర ఏంటి, పుట్టుపూర్వోత్తరాల నుంచి కొంతమందికి తెలియదు, కొంతమందికి తెలిసిన వాళ్ళు కూడా ఉండొచ్చు. బట్ డీటెయిల్డ్గా ఎప్పుడో ఏన్షియంట్ హిస్టరీ నుంచి ఆఫ్ఘనిస్తాన్ చరిత్ర అంతా చెప్పుకుంటూ వచ్చాను. మీరు ఇప్పుడు ఏం చేస్తారు, తాలిబన్ ఎల్టీఎక్స్ క్లాసెస్ అని చెప్పి కొట్టండి. నేను డీటెయిల్డ్గా ఒక బ్యాక్గ్రౌండ్ నుంచి ఒక ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో చేశాను, మీకు మొత్తం తెలిసిపోతుంది. ఇంకోసారి మీరు ఇంటర్నేషనల్ రిలేషన్స్లో తాలిబన్స్ లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ టాపిక్ వస్తే ఇంకా నా అవసరం కూడా మీకు ఉండదు. నేను ఎప్పుడైనా అలాంటి ఆర్టికల్ ఎప్పుడైనా స్టార్ట్ చేస్తే అక్కడే ఆపేసి మీరు పేపర్ చదువుకోవచ్చు, మీ టైం చాలా సేవ్ అవుతుంది అనమాట. సో ఒకసారి ఆ వీడియో చూడండి, ఓకేనా? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ ద హిందూ అనాలిసిస్ అమ్మ. మరి రేపటి హిందూ అనాలిసిస్లో కలుద్దాం. సో బాయ్ నాన్న.